వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వీటి ద్వారా మనకు దేవతల కథలు, విశ్వం యొక్క రహస్యాలు, సృష్టి రహస్యాలు, ధార్మిక సూత్రాల విలువలు, సమాజానికి ఉపయోగపడే నైతిక విలువలు, మంచి చెడుల మధ్య తేడాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా చారిత్రక, పౌరాణిక విషయాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. సర్వకాల సర్వావస్థలయందు ప్రాంతీయ భాషా భేదాలతో సంబంధం లేకుండా సమసమాజ స్థాపనకు పురాణేతిహాసాలు ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. వేదాల్లోనివే పురాణాలు. పురాణము అనగా పూర్వం జరిగింది, అయినా కొత్తగా ఉండేది, నిత్య నూతనంగా ఉండేది అని వచనం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మనకు అత్యంత పవిత్ర గ్రంథాలు. వేదవ్యాసుడు పురాణాల కర్త. ఈ గ్రంథాల్లోని అనేక విషయాలను నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి పురాణాన్ని 3 భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి భాగము గంట నిడివితో పురాణ విశేషాలను చర్చించటం జరుగుతుంది. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. సప్తగిరి దూరదర్శన ప్రేక్షకులకు స్వాగతం. పురాణములు, ఆధునిక విజ్ఞాన విశేషాలు అనేటటువంటి ఒక విషయంలో మనం కొన్ని పురాణాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఉండేటువంటి విజ్ఞాన విశేషాలని తెలిసి శ్రోతలు చాలా ఆశ్చర్యపడుతున్నారు, ప్రేక్షకులు కూడా అంత ఆనందిస్తున్నారు. అందులో ఒక భాగంగా స్కాంద పురాణం గురించి మనం ఇవాళ 3వ భాగం చెప్పుకుంటున్నాం. మొదటి 2 భాగాల్లో కూడా స్కాంద పురాణంలో ఉండే విశేషాలని, అగస్త్య మహర్షి విశేషములు, అరుణాచల పర్వతం యొక్క గిరి ప్రదక్షిణ, అలాగే మాఘమాసం గురించి, కార్తీక మాసం గురించి విశేషాలు, శివరాత్రి మహాత్మ్యము, ఇవే కాకుండా శ్రీనాథుడైన ఒక మహాకవికి, అలాగే కాళిదాసుడైన మహాకవులకు ఇద్దరికి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటిది మన ఈ స్కాంద పురాణం అని చెబుతూ, స్కాంద పురాణంలో విశ్వ మానవ కళ్యాణం కోసంగా ఎన్నో విశేషాలు చెప్పారని చెప్పి, సత్యనారాయణ వ్రత కథ దగ్గర నుంచి అద్భుతమైన విశేషాలన్నీ అందులో ఉన్నాయని చెప్తున్నాం. అలాగే ఆరోగ్య సంబంధించిన విశేషాలు, పర్యావరణ విశేషాలు ఇవన్నీ అందులో మనకు చూపించారు. ఇంకా ముఖ్యమైనటువంటిది సమాజాన్ని ఒక సరైన పద్ధతిలో పెట్టేందుకొరకుగా శివకేశవ అభేదం కూడా అందులో ఉందని చెప్పి చూపించి తిక్కన మహాకవికి అది ఒక మార్గదర్శకమైందన్నారు. అటువంటి విశేషాలు చెప్తున్నారు మనకి కడిమెళ్ళ వరప్రసాద్ గారు. అయ్యా నమస్కారం అండి. నమస్కారం. స్వాగతం. ఇందులో మీరు ఈ రోజున నిన్న చెప్పారు సత్యనారాయణ వ్రత కథ అన్నారు. సత్యనారాయణ వ్రత కథ అనగానే సామాన్యంగా ఏదో ప్రసాదం తీసుకోవడం, తినడం, వెళ్ళిపోవడం జరుగుతూ వస్తుంది అనుకుంటాం. ఇందులో ఉండేటువంటి సామాజిక స్పృహ ఏదైనా ఉంటే దాన్ని చెప్పండి, సమాజానికి అందించండి. దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. స్కాంద పురాణాన్ని ఆలకిస్తున్న సప్తగిరి ప్రేక్షకులకు సాధువాదాలు. స్కాంద పురాణంలో సత్యనారాయణ వ్రతం దానికి వచ్చినంత ప్రసిద్ధి బహుశా ఏ పురాణంలోనూ ఏ ఘట్టానికి కూడా రాలేదేమో. ఇవాళకి కూడా ఎవరు ఏ పని చేసుకున్న, ఓ పెళ్ళి అయితే సత్యనారాయణ వ్రతం, ఓ గృహప్రవేశం అయితే సత్యనారాయణ వ్రతం, ఇంకా ఆ కథలు ఎప్పుడూ విన్న కథ అయినా సరే ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ వినాలనేటువంటి కోరిక కలిగేటువంటి వ్రతం ఆ వ్రత కథ. ఆ వ్రత కథలో నిజమైన సామాజిక న్యాయం ఏనాటి స్కాంద పురాణం, ఏనాటి వ్యాసుడు ఆయన రాసిన ఆ కథలో సామాజిక న్యాయం బ్రహ్మాండంగా చూపించాడు. ప్రారంభంలోనే ఒక బీద బ్రాహ్మణుడు, వేదాంగ విధుడైనటువంటి వాడు కానీ బీదవాడు, ఆ బీద బ్రాహ్మణుడు
అతడు సత్యనారాయణ వ్రతం కనుక చేసుకున్నట్లయితే అతని యొక్క దారిద్ర్యం తొలగిపోతుంది అని విష్ణుమూర్తి స్వయంగా కనబడి చెప్పాడు ఆయనకు. కాబట్టి ఆయన చేసుకున్నాడు. అలా చేసుకున్నాడు, ఆయన గొప్ప ఫలితాన్ని పొందాడు అని చెప్పి ఆపేయచ్చు. కానీ ఆయన చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక కట్టెలమ్ముకునేవాడు అక్కడికి రావడం. ఎక్కడ వేదాంగ పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఎక్కడ కట్టెలమ్ముకునేవాడు? అది ఇద్దరిని కలిపింది అక్కడ కథ. ఈయన ఇక్కడ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మళ్ళీ దానికి ఒక విధానం, కారణం ఉండాలి కదా. దాహం వేసింది పాపం బాగా అతనికి. అందుకని మంచినీళ్ళు త్రాగడం కోసం అక్కడికి వస్తే ఆ వ్రతం చేస్తూ ఉంటే అందులో మైమర్చిపోయాడు. బాబు, ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు ఏమిటి అంటే, నేను దారిద్ర్యంతో బాధపడుతున్నాను, అందుకని ఒక మహానుభావుడు నాకు కనిపించి ఈ వ్రతం చేయమన్నారయ్యా, అందుకు నేను చేస్తున్నాను. అలా అయితే నేను కూడా ఈరోజు ఈ కట్టెలమ్మడం వల్ల ఎంత ద్రవ్యమైతే వస్తుందో అది ఉపయోగించి నేను వ్రతం చేస్తాను అన్నాడు. అతను వ్రతం చేశాడు. ఆ రోజున కట్టెలమ్మితే రోజు వచ్చే ధనం కన్నా ఎక్కువ ధనం రావడం, అది వెంటనే బాగా ధనం వచ్చింది కదా, అంతా ఖర్చు పెట్టి వ్రతం చేసేదేమిట్లే, మళ్ళీ కొంత మిగుల్చుకుందాం, కొద్దిగా ఏదో చేద్దాం అనుకోకుండా ఆడి తప్పకుండా, ఇక్కడ అదే సత్యనారాయణ వ్రతం అంటే ఆడి తప్పకుండా ఉండాలన్నమాట. అందుకని చక్కగా అన్నట్లుగా జరిపాడు. అతను కూడా చాలా వృద్ధిలోకి వచ్చాడు. తర్వాత ఒక షావుకారు యొక్క కథావృత్తాంతం, అక్కడ ఆడి తప్పడం కానీ అలాగే అబద్ధం ఆడడం కానీ, ఈ రెండింటికి తేడా ఉంది. ఒక మాట అన్న తర్వాత ఆ పని చేయకపోతే అది ఆడి తప్పడం. అసలు ఉన్నదాన్ని మార్చి చెబితే అసత్యం. అంటే నేను వ్రతం చేస్తాను అన్నాడు ముందు, తర్వాత లేదు పిల్లాడు పుడితే వ్రతం చేస్తా అన్నాడు. పిల్ల కదా పుట్టింది చేయనన్నాడు. అలా కాదు, చెయ్యాలి అని భార్య చెబుతుంది. చెబితే అయితే ఇప్పుడు ఎందుకులే, తర్వాత ఎప్పుడో చేద్దాంలే, పెళ్ళిలో చేద్దామన్నాడు. ఎక్కడ పిల్ల పుట్టడం, ఎక్కడ పిల్ల పుడితే సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నవాడు ఆ సంతానం కలిగాక పెళ్లిలో చేస్తా అన్నాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పోని పెళ్లిలోనైనా చేస్తాడు కదా అని భగవంతుడు ఊరుకున్నాడు. అప్పుడు కూడా మర్చిపోయాడు. అప్పుడు అయితే పరీక్షించాలి అనుకున్నాడు, చిన్న కష్టాలు పెట్టాడు. ఆ కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలలో మళ్ళీ ఒక్కసారి ఈ వ్రతం దాని గుర్తు వచ్చింది. అప్పుడు వ్రతం చేసుకుంటాను మహానుభావ అన్నాడు. అక్కడ కూడా షావుకారుకి ఆ సత్యనారాయణుడు ఎప్పటికైనా ఇతనికి సంస్కారం కలిగిందో లేదో చూద్దామని ఒక సన్యాసి రూపంలో కనిపించాడు. కనిపించి, బాబు నీ పడవలో ఏముంది అంటే అబద్ధమాడాడు. అబ్బబ్బే, మేమేదో వైద్య నిమిత్తంగా ఆకులు అలములు పట్టుకెడుతున్నాం, ఇందులో ఏం లేదన్నాడు. సత్యం భవతు తే వచః, నువ్వు అన్నది అన్నట్లు జరుగ్గాక అన్నాడు. కొంప మునిగిపోయింది. అప్పుడు మళ్ళీ నేను పొరపాటు చేశాను స్వామి, క్షమించండి, ఇంకెప్పుడు అబద్ధం ఆడను, నేను నీ వ్రతం చేస్తాను అంటే తిరిగి మళ్ళీ కథ సుఖాంతం అవుతుంది. మళ్ళీ కూతురు కూడా వ్రతం చేసేసి భర్త వస్తున్నాడన్న తొందరలో ఆ ప్రసాదమే కదా తర్వాత తిందాలే అని కొంచెం నిర్లక్ష్యం చేసి పెడితే ఆ పడవ మునిగిపోయింది కళ్ళముడు చూస్తూ ఉండగానే. మళ్ళీ జరిగిన పొరపాటు గుర్తించి వెనక్కి వెళ్ళి ప్రసాదం తిని వస్తే ఎక్కడ మునిగిందో అక్కడే లేస్తుంది. అంటే ఎన్ని విషయాలు చెప్పేశారో చూడండి. అబద్ధం ఆడకూడదు, అన్నమాట నిలబెట్టుకోవాలి, అలాగే ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ఇవన్నీ సామాజిక న్యాయము పక్కన. వీటితో పాటు ఇందాక మీరు చెప్పారే ఆ కట్టెల ముగ్గునేవాడు, నమ్మకం, విశ్వాసం. ఈ ఓ రోజు ఎంత వస్తే వచ్చిన దాంతో చేస్తాను ఒక నమ్మకంతో చెప్పాడు కాబట్టి వెంటనే ఫలించింది ఆయనకి. అంతే. అలాగే చివరి మళ్ళీ తుంగధ్వజ మహారాజు, అతను మహారాజు ఏదో అడవిలో వేటకు పెడితే అక్కడ ఎవరు సామాన్యులు వాళ్ళు వ్రతం చేసుకున్నారు. సమయానికి రాజుగారు దర్శనం ఇచ్చారు. అయ్యే మహారాజా, ఇప్పుడే మేము వ్రతం చేసుకున్నామండి, ఇదిగో ఏదో మేకలు కాసుకునేవాళ్ళు వాళ్ళు ఇదిగో అంటే ప్రసాదం తీసుకోవడం ఇస్తే వీళ్ళు వ్రతం చేయడమా, వీళ్ళు ప్రసాదం ఇవ్వడమా, దేశాన్ని మహారాజుని ఈ ప్రసాదం నేను తినడమని కింద పడే చెలిపోయేట. ఇంటికి వెళ్ళేటప్పటికి పిల్లలందరూ చనిపోయినట్లుగా ఒక భ్రాంతి కలిగింది, కంగారు వచ్చింది. అప్పుడు ఒకరా ఇద్దరు 100 మంది కొడుకులట తుంగధ్వజ మహారాజుకి. ఎవరైనా ఒకరో ఇద్దరు మరణిస్తారు కానీ 100 మంది ఒకేసారి మరణించడం జరగదు, ఏదో ఉందని ఆలోచించడం, కాస్త సంస్కారం గలవాడు కాబట్టి మళ్ళీ ఆలోచిస్తే ఓహో నేను చేసిన పొరపాటు తిని మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళందరూ దగ్గర పెట్టుకుని వారి సమక్షంలోనే ప్రసాదం తిని ఇంటికి వస్తే అందరూ హాయిగా లేచి వచ్చారు. అంటే నాయన పండితుడు లేదు, పామరుడు లేదు, బ్రాహ్మణుడు లేదు, మరొకడు లేదు, లేదా రాజు లేదు, పేద లేదు, అందరూ సమానమే అనే సామాజిక న్యాయము సత్యనారాయణ వ్రత కథలో అద్భుతంగా చూపించింది స్కాంద పురాణము. అద్భుతంగా చివరికి మేము చెప్పిన సారాంశం ఏంటంటే, ప్రసాదము ఎవరు ఇచ్చినా పుచ్చుకోవాలి, దాని పేరే ప్రసాదము, లేకపోతే సాధం అయిపోతుంది. ప్రసాదం అంటే అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహంతో వచ్చింది ప్రసాదం కాబట్టి మేము తినవండి, మేము పుచ్చుకోమండి అనే వీల్లేదు. ఖచ్చితంగా ప్రసాదం ఇచ్చినప్పుడు అందరూ పుచ్చుకోవాల్సిందే, లేకపోతే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. భగవంతుని నమ్ముకోవాలి, నమ్మితే విశ్వాసం చూపిస్తే వాడికి ఆ ఫలితం ఉందనే విషయాన్ని అద్భుతంగా నిరూపించారండి. చాలా చక్కగా చెప్పారు అందులో.
అయితే తర్వాత ఇన్ని చెప్పిన తర్వాత మాకు అనుమానం వస్తుంది, అసలు ఈ స్కాంద పురాణాన్ని రచించింది ఎవరు, ఎవరి కోసం రచించారు, ఆ విషయాలు కొంచెం మాకు తెలియజేయండి మన ప్రేక్షకులకు. ఇప్పుడు రామాయణం అంతా వినేను మనకి పెద్దగా మాట చెప్పారు రంగతల్లి గారు. మీరు అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుగా అడుగుతున్నారు. ఏమీ లేదు, ఇంతకీ రచించింది ఎలాగో వ్యాసుడే. కానీ వ్యాసుడు ఒక కృత సంప్రదాయాన్ని పెట్టాడు, వక్తా శ్రోత అని. అది రామాయణంలో వాల్మీకి మొదటి అధ్యాయం మాత్రం నారదుడు వక్త, ఆయన శ్రోత. మిగిలిందంతా వాల్మీకియే వక్త, పాఠకులే శ్రోతలంతే అక్కడ. కానీ వ్యాసుడి దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం ఏ కథ చెప్పినా, ఏ పురాణం చెప్పినా, భారతం మొత్తం అంతా, భాగవతం మొత్తం అంతా ఒక వక్త ఉంటాడు, ఒక శ్రోత ఉంటాడు. అంతేకాదు ఈ వక్తాశ్రోత పరంపర కూడా ఉంటుంది. వక్తృ శ్రోతృ పరంపర నడిచింది అనమాట. అలాగా ఈయన రచయిత ఈయనైతే అందులో వక్త ఎవరు అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడే వక్త. యత్ర స్కంద స్వయం శ్రోత వక్త సాక్షాన్ మహేశ్వర అని. అంటే స్కందుడే అంటే కుమారస్వామియే ఇందులో శ్రోత, పరమేశ్వరుడే వక్త. అంటే పరమేశ్వరుడు చెప్పగా కుమారస్వామి విని, మళ్ళీ ఆ కుమారస్వామి మిగిలిన వాళ్ళు కొందరికి చెప్తే, ఆ కొందరు మరికొందరికి చెప్తే, చెట్ట చివరికి సూత మహర్షి సౌనకాదులకు చెప్తున్నప్పుడు మన దాకా వచ్చింది పురాణము. అయితే దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? అదే మరి స్కందుడు అంటే కుమారస్వామి అని అర్థం. ఇక్కడ కుమారస్వామి మొత్తం విని వదిలేయకుండా దాన్ని మరొకరికి చెప్పి ఒక పరంపరను నిలబెట్టాడు. కాబట్టి స్కందుని ద్వారా వ్యాప్తమైంది కాబట్టి దీనికి స్కాంద పురాణము అని పేరు. స్కందుడు అంటే కుమారస్వామి. అంటే స్కందయతి శోషయతి ఇది స్కంద అని. అంటే దుర్మార్గులను లేదా దుష్ట భావాలను ఎండింపచేసేస్తాడు. స్కందయతి అంటే అర్థం. అందుకని స్కందుడు అని పేరు వచ్చింది. ఆ స్కందుని యొక్క నోటి ద్వారా ప్రచారంలోకి వచ్చిన పురాణం కనుక దీనికి స్కాంద పురాణము అని పేరు వచ్చిందండి. తర్వాత మీరు మొన్న మాట్లాడుతుండ్రు శ్రీనాథుని యొక్క కావ్యాలకి ఈ స్కాంద పురాణం మనకు ఒక ఆధారమైంది అన్నారు కదా. అందులో ఉండేటువంటివి ఈ ప్రధానమైనటువంటి మనకి ఆంధ్రదేశంలో దాక్షారామం మనకు ప్రధానం కదా. కాబట్టి ఆ దాక్షారామం గురించి అదే ప్రత్యేక విశేషాలు చెప్పారా? అంటే ఇప్పుడు కాశీఖండం రాశారు శ్రీనాథ మహాకవి, దానికి ఆధారం కాశీఖండమే. అవును. మరి భీమఖండం రాశాడు ఆయన. భీమఖండం అంటే దక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వరుడి చరిత్రకి భీమఖండం అని పేరు. దానికి మూలం ఏమిటి అంటే గోదావరి ఖండం. గోదావరి ఖండమే ఆధారంగా నేను రాస్తున్నానని ఆయన చెప్పాడు. ఇంతకీ గోదావరి ఖండం ఎక్కడొచ్చిందయ్యా అంటే స్కాంద పురాణంలో అసలు ఖండములతో పాటు అవాంతర ఖండములు కూడా కొన్ని ఉన్నాయి. అందులో గోదావరి ఖండం ఒకటి. ఆ గోదావరి ఖండం ఆధారంగా రచింపబడినటువంటిది మనకి భీమఖండం. అసలండి భీమఖండం చూస్తే కనుక అరే ఇన్ని దేవాలయాలు ఉన్నాయా? ముఖ్యముగా తూర్పుగోదావరి జిల్లాలో ఆ గోదావరికి అవతల వైపున ఇన్ని దైవక్షేత్రాలు ఉన్నాయి. ఇవాటి కూడా చాలామందికి తెలియవండి. అన్ని క్షేత్రాలు ఉన్నాయి, అవన్నీ స్వయంభువులా అని ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. అలా మొత్తం దైవక్షేత్రాలన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. వ్యాసుడు నడుచుకుంటూ వెడుతున్నాడు. ఎక్కడ వ్యాస నిష్కర్షణ జరిగింది కదా, ఆవిడ ఇలా దక్షారామానికి వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తూ ఎన్ని క్షేత్రాలు దారిలో కనపడేది అన్నీ చూసుకుంటూ వెళ్ళాడు అని చెప్పాడు అనమాట. అది ఇక శివరాత్రి మహాత్మ్యం ఒకటి ఉంది. అది దానికి ఈశాన ఖండము అని ఒక ఖండం ఈ స్కాంద పురాణంలో అవాంతర ఖండం. ఆ ఖండం ఆధారంగా శివరాత్రి మహాత్మ్యం రాశాడైన ద్విపదలో చాలా అద్భుతమైనటువంటి గాథ. అది కూడా చాలా సుకుమారుడి యొక్క వృత్తాంతం. అది చాలా చాలా బాగుంటుంది. ఇలాగా శ్రీనివాసుని రచనలో చాలా భాగం మనకు స్కాంద పురాణం ఆధారంగా రచింపబడినవే. ఇంకా మిగతా చాలామంది కథలు ఈ స్కాంద పురాణం ఆధారంగా వ్రాయడం జరిగిందండి. తర్వాత మొన్న మాట్లాడుతూ ఎక్కడో మీరు చెప్పినట్టు గుర్తు నాకు, ఈ ధనుష్కోటి దాని గురించి ఏదో అన్నారు కదా, దాని వివరాలు కొంచెం ప్రేక్షకులకు వివరించండి. ఏమీ లేదు, చాలామంది ధనుష్కోటి అని చెప్పి ఉంది కదా మనకి రామేశ్వరం దగ్గర సేతుబంధనం దగ్గరే ఉంది. ఆ ధనుష్కోటి పేరు ఎందుకు వచ్చింది అంటే విభీషణుడు సరే శ్రీరాముడు రావణాసుర వధ చేసిన తర్వాత లంకా సామ్రాజ్యం మొత్తం తనదైపోయింది. ఆయన ఎంతటి మహాత్ముడు అంటే, ఎంతటి ఆత్మవిశ్వాసం కలిగిన వాడంటే, ఈ యుద్ధంలో నేను ఖచ్చితంగా రావణాసురుని సంహరిస్తాను అని ముందే ఒక దృఢమైనటువంటి విశ్వాసం. ఎప్పుడైతే సంహరిస్తానో అప్పుడు లంకా సామ్రాజ్యం మొత్తం నాదైపోతుంది కదా. కానీ నేను రాజ్యం కోసం ఈ యుద్ధం చేయడం లేదు కదా, అప్పుడు నాది కాని రాజ్యం నాకెందుకు? కనుక ఇందులో యుద్ధం జరిగిన తర్వాత మిగిలేవాడు కేవలం విభీషణుడే. అంటే ప్రజలు ఉంటారు,
ఆ రాక్షస లోకంలో కూడా మామూలు ప్రజలు ఉంటారు కదా. ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే సైనికులు నష్టపోతారు కానీ మామూలు ప్రజలు అలాగే ఉంటారుగా. అందుకని అంటే లంకలో అందరూ చనిపోయారు, ఇంక పరిపాలించడానికి ఏముందనుకుంటారు. అంటే ఎవరైతే యుద్ధ రంగంలోకి వచ్చారో వారే చనిపోయారు. ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి, సందర్భం వచ్చింది కనుక. మనకి అనన్వయాలంకారము నాకు అలంకారం ఉంది. అవును. అంటే ఏమిటి, మామూలుగా లోకంలో ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువుని ఇంకో దాంతో పోల్చడం ఒక అలవాటు. పోల్చకుండా చెప్పలేం. ఆయన మనస్సండి వెన్నపోసండి, ఆయనండి బంగారు, ఆ అమ్మాయి బంగారు బొమ్మలా ఉంటుందండి, ఆ అమ్మాయి ముఖం చంద్రబింబంలో, అంటే ప్రతిదానికి ఒక పోలిక ఉంటుంది. అయితే మరొక వస్తువుతో పోల్చడానికి అవకాశం దేనికైతే ఉండదో దానికి అనన్వయాలంకారము అని పేరు. గగనం గగనాకారం సాగర సాగరోపమః రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివా అని అలంకార శాస్త్రం దీనికి లక్షణం చెప్పింది. గగనం గగనాక, దేనికైనా ఒక ఉపమానం అంటే ఒక పోలిక చెప్పాలంటారు కదా. ఇప్పుడు ఆకాశానికి పోలిక ఏం చెప్తారయ్యా? ఆకాశం దేనిలో ఉందంటాం, పోలిక కుదరదు. ఆకాశం ఆకాశంలాగే ఉంది. సముద్రం దేనిలా ఉందయ్యా? ఇప్పుడు గోదావరికో కృష్ణకో లేకపోతే తుంగభద్రకో వరదలు వస్తే అయ్యి బాబాయ్ సముద్రంలో ఉందండి అంటాం. కానీ సముద్రాన్ని దేనితో పోలుస్తాం? అంతగానే పెద్దదే ఉంది కనుక సముద్రానికి సముద్రంతోనే పోలిక. సాగర సాగరోపమః. అలాగే రామరావణయో యుద్ధం రామరావణయోరివా, రామరావణుల యుద్ధము రామరావణుల యుద్ధంలాగానే ఉంది, ఇంకే యుద్ధంతోనూ దీన్ని పోల్చడానికి లేదు అని. ఇదేమిటండి, మహాభారత సంగ్రామం కూడా ఉంది కదా, అందులో కూడా బ్రహ్మాండంగా యుద్ధం జరిగింది కదా, ఇంకా చాలా యుద్ధాలు జరిగాయి కదా, మరి దేనితోనైనా పోల్చచ్చదుగా, 2 యుద్ధాలు ఎందుకు పోల్చకూడదు అంటే, ప్రతి యుద్ధంలోనూ కూడా ఇటు శత్రుపక్ష అంటే నెగ్గిన వాళ్ళ పక్షంలోనూ ఓడిపోయిన వారి పక్షంలోనూ కూడా చాలామంది మరణిస్తారు. ఓడిపోయిన వారే మరణించరు, నెగ్గిన వారి పక్షంలో కూడా ఎంతో కొంతమంది మరణించక తప్పదు, కొంత నష్టం జరుగుతుంది. మహాభారత యుద్ధంలో కూడా పాండవ పక్షంలో ముఖ్యమైన వ్యక్తులు అభిమన్యుడు లాంటి వాడు చనిపోయాడు, ఘటోద్గజుడు చనిపోయాడు. అంచేత పాండవులకు కూడా చాలా నష్టం కలిగింది. కానీ రామరావణ యుద్ధం చూడండి, రావణుని పక్షంలో యుద్ధం చేసిన వాళ్ళలో ఒక్కడైనా బ్రతికేడా? లేదు, అధర్మం. రాముని పక్షంలో యుద్ధం చేసిన వాళ్ళలో ఒక్కడైనా చనిపోయాడా? లేదు. ఇదే విచిత్రం అండి. ప్రధానమైన వాళ్ళందరూ అసలు నెగ్గిన వాళ్ళు రాముని పక్షంలో ఒక్కడూ మరణించలేదు, అక్కడ ఒక్కడూ బ్రతకలేదు. ఇలాంటి యుద్ధం మాత్రం లోకంలో ఇంకెక్కడా చూడలేము. కనుక రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా, రామరావణుల యుద్ధం అంటే రామరావణుల యుద్ధమే. అటువంటి యుద్ధం జరిగిన తర్వాత ఆ రావణాసురుడు మరణించిన తర్వాత ఈ రాజ్యం నాకు అక్కర్లేదని ముందుగానే భావించి ముందుగానే విభీషణుడికి లంకా సామ్రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేయించాడు. ముందే రాంగానే చేయించాడు. ముందు అది ఆయన మహాను ఆ వ్యక్తిత్వం అంటే అదే, రాముడు అంటే రాముడే మరి చేయించాడు. అంతా అయిపోయింది కదా. ఇంకా మరి అప్పుడు విభీషణుడు అన్నాడు, స్వామి కార్యక్రమం సజావుగా జరిగింది, మీరు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు నేను లంకా సామ్రాజ్యాన్ని పరిపాలించాలి, మాకు లంకకి ఇంతకాలము కూడా గొప్ప పెద్ద అగడత ఏమిటంటే సముద్రం. శత్రువు అన్నవాడు ఎవడో లోకంలో మా లంకలోకి అడుగు పెట్టలేడు అసలు. ఇవాళ మీరు వారధి కట్టేశారు, ఇప్పుడు ఈ వారధంబటి హాయిగా అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరినీ నేను ఎక్కడ కాసుకుంటూ కూర్చోను, ఇంకా నాకు ఇదే పని అవుతుంది. ఇంకా కనుక నాకేదైనా మార్గాంతరం చూపించండి అంటే, ధనుస్సు యొక్క కోటి అంటే అంచు అని అర్థం. కోటి అంటే 1,00,000 కోటి అది కాదు, కోటి అంటే అగ్రభాగము అని అర్థం అనమాట. కిరీటం యొక్క కోటి అంటే కిరీటం యొక్క అగ్రభాగం. అలాగే ధనుస్సు యొక్క కోటి అంటే ధనుష్ కోటి అంటే ధనుస్సు యొక్క అగ్రభాగం. ఆ అగ్రభాగం కింద పెట్టి ఆ వారధి దగ్గర వారధిని కొంత చీల్చేశాడు, ఆ వంతెన్ని కొంచెం చీల్చేశాడు అంతే, 2 వాగులు విడిపోయేలాగా. ఇంకా మళ్ళీ అది దాటి ఎవరు కూడా లోపలికి వెళ్ళలేరు అనమాట. అంటే అందుకని వాళ్ళతో ఆ వంతెనెక్కి మనం వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళాక లేకుండా చేసేసాడు. అలా ధనుస్సు చేత చీల్చబడిన, ధనుస్సు యొక్క అగ్రము చేత అంటే ధనుస్సు యొక్క కోటి చేత చీల్చబడిన ప్రాంతం కాబట్టి దాన్ని ధనుష్కోటి అన్నారు. అదొక పవిత్ర క్షేత్రమైంది. మరి అశ్వత్థామ లాంటి వాడు కూడా నిద్రపోతున్న ఉప పాండవులను చంపినటువంటి పాపం పోగొట్టుకోవడం కోసమని ఆ ధనుష్కోటిలోనే స్నానం చేశాడు అని చెప్తారు. అదండి ధనుష్కోటి యొక్క గొప్పతనం. అంటే ఏ అవసరం కోసమైతే దాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ అవసరం తీరిన తర్వాత మళ్ళీ దుర్మార్గుల పాలవకుండా, అది అక్కడ దుష్టుల పాలవకుండా, ఇలాగ అందరూ కూడా అహంకరించే వాళ్ళు పాలవకుండా దాన్ని చేసేందుకు చేసిన ఏర్పాటు అది ధనుష్కోటి ఏర్పాటు అన్నారు. చాలా మంచి మాట చెప్పారు. ఇందాక మీరు చెప్పినప్పుడు గుర్తొచ్చింది,
ఉపమాన ఉపమేయత్వం యదైకస్యేవ వస్తున ఇందురిందిరవ శ్రీమాన్ ఇచ్చాదు తదన్వయ అని అన్వయాలంకారం. చంద్రుడిలాగానే ఉన్నారని చెప్పాడు అక్కడ. మీరు రాముడి యుద్ధము రావణ యుద్ధం వాళ్ళలాగానే ఉందన్నారు. చాలా సరైన ఉపమానం చెప్పారండి, బాగుంది ఇది. వాల్మీకి చెప్పిన విశేషాలు మాకు బాగా అందించారు మా సోదరులకి. తర్వాత ఇందులో చాలా రకరకాలైన వ్రతాలు ఏవో ఉన్నాయన్నారు. ఆ వ్రతాలు, కొన్ని వ్రతాల పేర్లు చెప్పి వాళ్ళ విశేషాలు అందిస్తే, ఆ వ్రతాలు దాని ఫలితం చెబితే, ఎలా చెయ్యాలో చెబితే ప్రేక్షకులందరూ వాటిని ఆచరించి వాళ్ళ యొక్క బాధలు పోగొట్టుకుంటారు. అంటే చాలా వ్రతాలు ఉన్నాయి, అవన్నీ మాట కొన్ని చెప్పండి. అన్నింటికన్నా పెద్ద వ్రతం ఏమిటి అంటే చాతుర్మాస్య వ్రతం. ఎందుకంటే ఏదైనా వ్రతం ఉందని ఒకరోజు చేస్తారు, అక్కడతో అయిపోతుంది కదా. కానీ చాతుర్మాస్య వ్రతం అంటే 4 నెలల ఒక్క వ్రతాన్ని 4 నెలలు చేయడం అంటే ఇంతకంటే పెద్ద వ్రతం అంటూ ఇంకా మనకేది ఉండదు. ఎందుకు 4 నెలలు చేయాలి అంటే, ఎప్పుడు చేయాలి దానికి కూడా లెక్క. ఎప్పుడు 4 నెలలు కుదిరితప్పుడు చేస్తారంటే కుదరదు. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు అంటే విష్ణుమూర్తి నిద్రలోకి జారుకుంటాడు ఆయన. దాన్ని శయన ఏకాదశి అన్నారు. అలాగే మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడు ఆయన, అందుకని దాన్ని ఉత్థాన ఏకాదశి అన్నారు. ఈ మొత్తం మధ్యకాలం ఎంతైంది? 4 నెలలు. 4 మాసములు హాయిగా ఆయన నిద్రలోకి జారుకుంటాడు అంటే ధ్యానంలోకి జారుకుంటాడు అని అర్థం. మళ్ళీ ఈ సృష్టి, ఈ స్థితి, లయ ఏ రకంగా నిర్వహించాలి అన్నదానికి ఒక ప్రణాళిక యోగం ద్వారా చేసుకుంటాడు ఆయన. అది విధానం. ఆ 4 మాసములు కనుక విష్ణుమూర్తిని అర్చిస్తే ఇంకా దానితో సమానమైన ఫలితం మరొకటి ఉండదన్నమాట. ఖచ్చితంగా మోక్షమే లభిస్తుంది. సన్యాస దీక్షలో ఉన్న ప్రతివారు కూడా ఈ వ్రతం ఆచరిస్తూ ఉంటారు. ఇది వారే ప్రధానంగా ఎందుకు ఆచరిస్తారు అంటే, వారికి 4 మాసముల పాటు అదే పనిగా కూర్చుని వ్రతం చేసే అవకాశం వాళ్ళకి కలుగుతుంది. మిగిలిన వాళ్ళకి అంతలా లౌకిక జీవనకి ఉండదు కదా, అందుకని వారందరూ కూడా చేస్తారు. అందుకని మనం చేయలేకపోయినా ఎక్కడెక్కడ ఏ పీఠాధిపతి చేస్తున్నారో చూసుకుని, ఏ స్వామి చేస్తున్నారో చూసుకుని, అక్కడికి ఆ సన్యాసులు చేస్తుంటే అక్కడికి వెళ్ళి మనం ఆ వీలైనప్పుడల్లా వెళ్ళడం, ఆ యజ్ఞయాగాదులు చేస్తున్నప్పుడు చూడడం, ఆ వ్రతం చూడడము, నమస్కరించుకోవడం, ఆ ప్రసాదం తినడం, ఇలాంటి పనులు చేస్తే కనుక చాలా మంచిది. వ్రతములలోకెల్లా ఉత్తమమైనటువంటి వ్రతం చాతుర్మాస్య వ్రతం. ఆ వ్రతముల గురించి స్కాంద పురాణం చాలా చాలా వివరంగా చెప్పడం జరిగింది, చాలా అద్భుతంగా. అదండి స్కాంద పురాణం. అందుకే స్కాంద పురాణంలో చెప్పని వ్రతం లేదు, అందులో ముఖ్యంగా చాతుర్మాస్య వ్రతం ఇందులోదే. ఈ మధ్యకాలంలో మాత్రం మళ్ళీ కొత్త సంప్రదాయాలు ఏవో వచ్చాయి. అంటే 4 మాసములు వరుసగా చేయలేని వారు కనీసం 2 నెలలైనా చేయొచ్చు, 4 వారాలైనా, అలా 4 వారాలైనా. కానీ ఆ వ్రతం పేరు మాత్రం చాతుర్మాస్య వ్రతం అనే ఉంటుంది. మళ్ళీ చతుర్వార వ్రతం అలా ఉండదు, పేరు మార్చడం వీల్లేదు. చాతుర్మాస్య వ్రతమే, కానీ దాన్ని తగ్గించుకుంటారన్నమాట. సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, వారి శారీరక స్థితిని బట్టి మార్చుకుంటూ ఉంటున్నారు. కానీ అసలు పుట్టబడింది మాత్రం 4 నెలల వ్రతము. సమాజానికి అవసరమైన వ్రతం కనుకది. అది మీరు చెప్పినట్టుగా ఇందాక అన్నారు మీరు, ఈ ఋషీశ్వర మునీశ్వర యతీశ్వరులు ఎక్కువగా ఉంటారన్నారు. అవును. వాటికి అంటే సామాన్యంగా నేను అనుకుంటున్నాను ఆ విషయంలో, యతీశ్వరులు సామాన్యంగా తిరుగుతూ ఉంటారు, గ్రామేకరాత్రంగా తిరుగుతూ ఉంటారు. అలా తిరిగేటప్పుడు కొన్ని ప్రాంతాల వాళ్ళకే అందుబాటులోకి వస్తారు. ఒక చోట ఎక్కడైనా 4 నెలలు ఉండిపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం వాడికి వస్తుంది. వాళ్ళ దగ్గరికి వాళ్ళని దర్శించుకోవచ్చు. ఈసారి ఈ ప్రాంతంలో ఉంటారు, వచ్చే సంవత్సరం ఇంకో ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కసారి రాకపోయినా 2వ రోజు 3వ రోజు 4 నెలల టైం ఉందయ్యా, వచ్చి వాళ్ళని దర్శించుకుని, సాధువులను దర్శించుకుని పుణ్యం సంపాదించండి, మీ యొక్క పాపాలు పోగొట్టుకోండి, మీరు చేసిన తప్పులన్నింటినీ మీరు పూర్తిగా దాన్ని తగ్గించుకోవడం కోసంగా ఇది ఒక మంచి అవకాశంతో ఉన్నటువంటి వ్రతంగా చాతుర్మాస్యం చేయాల్సిన పనులు కూడా చెప్పారు. సత్సంగ ద్విజభక్తిశ్చ గురుదేవ అగ్నితర్పణం. ఎప్పుడు ఆ 4 మాసములు సత్సంగమే చేస్తూ ఉండాలి. అంటే ఇటువంటి స్వాముల దగ్గరికి వెళ్ళి వారు చెప్పేటువంటి మధురములైనటువంటి ఆ ప్రవచనములు వింటూ ఉండాలి, మంచి మాటలు వింటూ ఉండాలి. అలాగే ద్విజభక్తిశ్చ వేదములు చదువుకున్న వారు ఎవరైతే ఉంటారో వారి ఎడల భక్తి కలిగి ఉండాలి. అలాగే గురువులు, దేవతలు, అగ్నిదేవుడు వీరికి తర్పణాలు చేస్తూ ఉండాలి. గోప్రదానం, గోదానం వల్ల గోప్రదానం అన్నారు. అంటే మిగతా సమయంలో చేసినా చేయలేకపోయినా ఈ సమయంలో తప్పనిసరిగా చేయాలని అర్థం అనమాట. ఆ సమయంలో చాతుర్మాస్య వ్రతం జరుగుతున్నప్పుడు గోదానం కనుక చెయ్యగలిగితే వాడు చాలా ధన్యజీవును అని అర్థం. వేదపాఠ, వేదం పఠించాలి,
ఆ పఠించేటువంటి ఆ అలవాటు ఉన్నవాళ్ళు లేదా ఎవరైనా పఠిస్తున్నప్పుడు అక్కడ వెళ్ళి వినాలి, వేద శ్రవణమైనా చేయాలి. అలాగే సత్క్రియ, మంచి పనులు ఎప్పుడు ఆ 4 నెలల్లో మంచి పనులు అంటే ఎప్పుడూ మంచి పనులు చేయాలి సరే, కానీ అప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టుకుని మరి మంచి పనులు చేయాలి. సత్యభాషణం, అసలు స్కంద పురాణం ఏమిటో తెలీదు, సత్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తుందండి. అవునవును. అందుకని చాతుర్మాస వ్రతంలో కూడా సత్యమే మాట్లాడుతూ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడల్లా సత్యం గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది ఈ స్కాంద పురాణం. అలాగే గోభక్తి, అయ్యా మేము గోదానం చేయలేమండి, మరి బోడంత ఖరీదు, అది కొనే ఓపిక లేదు, కనీసం గోవులంత భక్తి కలిగి ఉండవయ్యా. ఆ గోవుకి నమస్కారం పెట్టు, ఒక అరటిపండు కల అరటిపండు తినేసి తొక్క పెట్టు, దానికి ఆనందిస్తుంది, హాయిగా తింటుంది, నువ్వు తినకుండా పడేదానికి. అలాగే జ్ఞానభక్తిశ్చ, జ్ఞానం పొందాలి, భక్తిని పొందాలి. అలాగే సదా ధర్మస్య సాధనం, ధర్మాన్ని ధర్మాచరణం ఎంతవరకు చేయగలవో అది సదా ఎల్లప్పుడూ 4 మాసాలు కూడా ఈ చాతుర్మాస్య వ్రతంలో ధర్మాచరణం చేస్తూ ఉండాలి అని ఇన్ని చెప్పింది చాతుర్మాస్య వ్రతం గురించి. ఇప్పుడు సత్యం అంటే మీరు చెప్పారు, నన్నయ్య గారు కూడా చెప్పినట్టున్నాడు దీని గురించి. నన్నయ్య గారు శకుంతలోపాఖ్యానం చెప్పండి కొంచెం దుష్యంతోపాఖ్యానం అంటారు కదా, దాన్ని వివరించండి. ఇప్పుడు సత్యం గురించి దుష్యంతుడికి శకుంతల చెబుతుంది, నువ్వెవరో తెలియపోమంటాడు. ఆమెను శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది, ఒక భరతుడనే కుమారుడిని ప్రసవించింది. ఆ బిడ్డను ఎత్తుకుని వచ్చి, ఇగో నీ బిడ్డ అని చెప్పి చూపిస్తే, నువ్వే నాకు తెలియదు, ఇంక బిడ్డ నా బిడ్డ అంటావేంటని తోసిపడేశాడు, అంటే మాట తీసి పడేశాడు. అప్పుడు ఆమె అంటుందన్నమాట, నువ్వు సత్యం తప్పుతున్నావయ్యా, దేశాన్నలే మహారాజువి, నువ్వు సత్యం తప్పితే ఎలాగా, నువ్వు తజలపు రీతంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావిమే, మరి బావులు 100 కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్ అని చెప్పింది ఆవిడ. ఏమయ్యా, నుతజలపూరితంబులగు నూతులు 100 కంటే ఒక బావి మేలు. ఇప్పుడు వేసంకాలం వస్తే ఎండిపోయే నూతులు 100 తవ్వించడం కంటే ఎన్ని వేసంకాలాలు వచ్చినా ఎండిపోయిన పెద్ద బావిని తవ్వించవయ్యా, ఉపయోగం ఉంటుంది. అలాగే మరి బావులు 100 కంటే ఒక్క సత్క్రతువది మేలు, అలాంటి బావులు 100 తవ్వడం కంటే ఒక గొప్ప శాస్త్రీయమైన యజ్ఞం చేసామనుకో, సకాల వర్షాలు పడిపోతాయి. అది అందరికీ ఉపయోగపడుతుంది. బావి దగ్గరికి వచ్చి నీళ్ళు తీసుకోవాలి, వర్షం మనం ఉన్న చోటకి వచ్చేస్తుంది, వర్షం మనం ఉన్న చోట పడుతుంది. అందుకని సత్క్రతువది మేలు, తత్క్రతు శతం. ఇప్పుడు బావిలోంచి నీళ్లు తోడి పొలంలో పోయలేం కదా, మన ఇంటి అవసరాలు తీరుతాయి. కానీ అదే యజ్ఞం చేస్తే వర్షాలు కురిస్తే పొలాలకు నీరు వస్తుంది. అందుకని సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. అలాంటి 100 యజ్ఞములు చేయడం కంటే ఒక కుమారుణ్ణి కనగలిగితే అది గొప్ప అదృష్టమయ్యా. ఈ కుమారుడు ఉత్తరలోక క్రియలన్నీ నీకోసం అతను కల్పిస్తాడు. మనం పుణ్యం పొంది మంచి లోకాలకు వెళ్ళడం కోసం కదా ఇవన్నీ చేయడం. కుమారుని కంటే మనం పుణ్యలోకాలకు వెళ్ళడం కోసం మన కుమారులు చేస్తారు ప్రయత్నం. కాబట్టి ఒక సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే, అలాంటి కొడుకులు 100 మందిని కనడం కంటే, ఏది ధృతరాష్ట్రుడు 100 మంది కొడుకులు పుట్టారు, ప్రయోజనాన్ని కలిగిందా? కొడుకులు పుట్టారటంతు నెడుతరు వేకులు జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టారే 100 అని చెప్పేసి మనకి దూర్జటి కాళహస్త మహర్షులు చెప్తాడు కదా. మరి పుత్రులు లేని ఆ సుకునకు వాటిల్లినే దుర్గతులని. సరే, ఇక్కడ సుతుండు మేలు, ఒక కొడుకుని కంటే సరే తత్సుత శతకంబు కంటే, అలాంటి కొడుకులు 100 మందిని కనడం కంటే కూడా ఒక సూనృత వాక్యము మేలు చూడగన్, ఒక్క సత్యవాక్కు పలకడం, ఒక్క నిజం పలకడం చాలా గొప్పదయ్యా. అంటే ఇన్నింటికంటే కూడా ఒక్క నిజం చెప్పితే ఇన్ని చేసిన మహాఫలితం వస్తుంది. సత్యాన్ని ఇంత గొప్పగా ప్రతిపాదించినటువంటి సందర్భం మరి ఇంకెక్కడా లేదనమాట. అంత గొప్ప మనకి ఇందులో కనపడుతుంది. ఆ సత్యం గురించి ఆ స్కాంద పురాణం అడుగడుగున అవకాశం వస్తే చాలు సత్యాన్ని పట్టుకున్నంతే. సత్యం గురించి చెప్తున్నాడు. అదే ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టుగా నూతికి బావికి మన ఇంట్లో ఉండేది నుయ్యి, సమాజం కోసం ఊరి పెద్దగా ఉండేటువంటి దిగుడు బావులు ఉంటాయి, అవన్నీ బావికి జక్క తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా యజ్ఞయాగాదుల కన్నా గొప్ప అన్నారు. వాటికన్నా యజ్ఞయాగాదుల కన్నా సుతుడు అన్నాడు, సమాజానికి ఉపయోగిస్తాడు. కాబట్టి నూతుల కంటే బావి కొంటే యజ్ఞం గొప్ప. ఎందుకంటే యజ్ఞం చేస్తే అన్ని చోట్ల వర్షాలు పడతాయి కనుక. యజ్ఞం కంటే సుతుడు గొప్పవాడు, సుతుడి కంటే కూడా నిజం సత్యం గొప్పది. అంటే సత్యేన ధర్మం అంతా నిలబడి ఉన్నది. సత్య ధర్మ ప్రతిష్ఠిత. కాబట్టి ధర్మం కోసం ధర్మం జరగాలంటే సత్యం ఉండాలి. ఆ సత్యాన్ని ప్రతిపాదించినటువంటిది ఈ స్కాంద పురాణము. సత్యం మాట్లాడాలని మనం ప్రేక్షకులందరూ తెలియజేస్తున్నారు. మీరు బాగుంది, మంచి విషయాలు చెప్పారండి. చాతుర్మాస్యం గురించి కూడా ప్రధానంగా చెప్పారు.
తర్వాత ఇందులో అన్నదానము, జలదానము మొదలైనటువంటి కొన్ని దానాలు ఉన్నాయి కదా ప్రధానమైనవి. ఆ దానాల మూలంగా ఫలితం ఏమిటి అనే విశేషాన్ని మీరు కొంచెం వివరంగా వివరించండి మా ప్రేక్షకులకి. అలాగే స్కందపురాణమే చెప్పింది మనకి, అన్నం బ్రహ్మ ఇది ప్రోక్తం అన్నే ప్రాణా ప్రతిష్ఠితా. అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం, అన్నం బ్రహ్మ అంటే సృష్టికర్త అయినటువంటి. ఇందులో అన్నం బ్రహ్మ ఇది ప్రోక్తం అని ఇక్కడ మళ్ళీ దీర్ఘం చెప్పారు. దీర్ఘం చెబితే చతుర్ముఖ బ్రహ్మ అవుతాడు, దీర్ఘం చెప్పకపోతే పరబ్రహ్మ అవుతాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, మళ్ళీ అన్నం బ్రహ్మ ఇది ప్రోక్తం అని కూడా ఉంది ఇక్కడ. ఇలా చెప్పడం అనేది అన్నం ఉంటేనే సృష్టి జరుగుతుందండి. అన్నాద్ భవంతి భూతాని అంటే అన్నం వల్ల సృష్టి జరుగుతుంది. సృష్టికర్త ఎవరు? బ్రహ్మదేవుడు. అందుకని అన్నం బ్రహ్మ ఇది ప్రోక్తం ప్రాణా ప్రతిష్ఠితా. ఏ శరీరంలోకి అన్నం వెడుతుంటుందో ఆ శరీరంలోనే ప్రాణములు ఉంటాయి. ఈ అన్నం లోపలికి ప్రవేశించకపోతే లోపల ఉన్న ప్రాణాలు బయటికి పోతాయి. చూడండి ఎంత విచిత్రం. బయట ఉన్న అన్నం లోపలికి వెడితే ఆ లోపల ప్రాణాలు ఉంటాయి, ఆ లోపలికి అన్నం రాకపోతే ప్రాణాలు బయటికి పోతాయి. అంటే వాటికి కావలసింది అన్నం అనమాట. అందుకని అన్నే ప్రాణా ప్రతిష్ఠిత తస్మాత్ అన్నప్రదో నిత్యం వారిదశ్చ భవేన్నరః. తస్మాత్ అందుచేత నిత్యం, ఓ రోజు ఏడాదికి ఒకసారి పెట్టామని కాదండి, నిత్యము కూడా అన్నప్రద వారిదశ్చ నరః భవేత్. రోజు అన్నము నీళ్లు కూడా ప్రత్యేకంగా చెప్పారు. నేను అన్నం పెట్టేస్తాను నీళ్ళు ఇవ్వనంటే కుదరదు. అక్కడ అన్నం పెట్టాలి, నీళ్లు కూడా ఇవ్వాలి. అంచేత ఆ రెండు. మరి రోజు మనిషిని పిలిచి అన్నం పెట్టడం సామాన్యమా? అది కూడా ఆలోచించండి. అది పూర్వం రోజుల్లో కొంతమంది కుదిరేది, ఏదో ప్రవరాక్షుడు లాంటి వాళ్ళు కుదిరేది. ఇవాళ అందరికీ కుదిరే పరిస్థితి లేదు. అంటే ఇంట్లో ఆర్థిక స్థితి బాగున్నా అతిథిని తీసుకొచ్చి మర్యాదలు చేసి భోజనం పెట్టేటువంటి ఆ శ్రమ చేయలేని స్థితిలో ఉన్నారు, ఆ సమయం కేటాయించుకునే స్థితిలో. అయితే మనిషిది మాత్రమే కడుపు కాదు కదా. ఒక ముద్ద అన్నం ప్రహరీ గోడ మీద పెడితే, డాబా పైన పెడితే ఒక కాకు వచ్చి తింటే దాని కడుపు నిండుతుందిగా, అది అన్నదానమేగా. ఆ రూపంగానైనా ఇంతగా అన్నం బయట ఎక్కడ పెడితే 4 చేమలు తిన్నాయనుకోండి, అది అన్నదానమేగా. ఏదో రకంగా మనమే కాకుండా మన వల్ల మరొక ప్రాణి కూడా రవ్వంతనం తినాలి, అప్పుడు వీడి జన్మ సార్థకమవుతుంది. కనుక తస్మాత్ అన్నప్రదో భవేత్ వారిదశ్చ భవేత్ నరః. అవునా? ఇంకా ఇంతకీ వారిద అంటే మేఘం అని అర్థం కాదు, నీళ్ళు ఇచ్చేవాడని అర్థం అనమాట. ఎందుకు నీళ్ళు ఇవ్వడం గురించి ప్రత్యేకంగా చెప్పారు ఏమిటండి అంటే, వారిద తృప్తిమాయాతి. నీళ్లు ఇచ్చేటండి మనకు తృప్తి అనేటువంటి గుణం వస్తుందట. తృప్తి అనే గుణం అంటే చిన్న చిత్తగా గుణం అయితే కాదు. ఇది వ్యాప్తిన్ పొందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000ను చుంతృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైనా చక్కంబడునే అంటారా పోతన గారు. అంచేత ఇంకా తృప్తి అనేది ఒకటి ఉంటే సప్తద్వీపాలు మన అధీనంలో ఉన్నంత హాయిగా ఉంటుంది ప్రాణానికి. కాబట్టి తృప్తి చాలా గొప్పది. అలాంటిది వస్తుందట నీళ్లు ఇవ్వడం చేత. వారిద తృప్తిమాయాతి సుఖం అక్షయ్యం అన్నద. అలాగే అన్నం కనుక ఇచ్చినట్లయితే అక్షయమైన సుఖం వస్తుంది. అంటే సుఖం ఎప్పుడు అక్షయం అంటే కంటిన్యూటీ అనమాట. ఇప్పుడు సుఖాలు ఉంటాయి మనకి, ఏదో మనం డబ్బులు ఉన్నాయి, ఏసీ పెట్టుకున్నాం, కొనుక్కున్నాం, ఏసీ పెట్టుకున్నాము, అంతలో హాయిగా చల్లగా ఎంత బాగుందో అనుకుంటున్నంతలో కరెంటు పోయింది. ఏం చేస్తాం? మరి ఇన్వర్టర్తో ఏసీలు పెట్టుకోవడం కుదరదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. కాసేపు చాలా మామూలు ఫ్యాన్ గాలి అనుభవించాల్సిందే. అంటే సుఖం ఏమైంది? కట్ అయింది. అక్కడికి సుఖానికి కంటిన్యూటీ లేదనమాట. కానీ ఏ సుఖం ఎప్పుడు ఇక్కడ ఇలాంటి అన్నదానం చేసేటండి వాడికి ఇంకా మధ్యలో అవాంతరములు లేకుండా అలా కంటిన్యూగా సుఖాలు వస్తూనే ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పింది అక్కడ. అది ఇందులో విశేషం. అక్షయం సుఖం అంటే అర్థం అనమాట. క్షయము కానటువంటి సుఖం కలుగుతుంది. వార్యన్నయో సమందానం నభూతం నభవిష్యతి. వార్యన్నయో ఎంత అందమైన ప్రయోగం అంటది. వార్యన్నయో అంటే వరన్నం కాదు, వార్యన్నం. వారి అంటే నీరు అని అర్థం. అంటే వార్యన్నము అంటే నీరు మరియు అన్నం. ఈ నీళ్లు ఇచ్చి అన్నం కూడా పెట్టినట్లయితే, అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చినట్లయితే, ఆ రెండూ కలిపితే చేసి దానం చేస్తే ఉందే, ఆ దానం లాంటి దానం పూర్వముందు లేదు, ఈ భవిష్యత్తులో కూడా ఉండదు. వారి అన్న దానం చాలా గొప్పది.
మణిరత్న ప్రవాళానాం రూప్యహాటక వాససాం. నేను మణులు ఇయ్యి, రత్నాలు ఇయ్యి, లేకపోతే పగడాలు ఇయ్యి, రూపాయలు ఇయ్యి, బంగారం ఇయ్యి, లేకపోతే బట్టలు ఇయ్యి, ఏమిచ్చినా అన్యేషామపి దానానాం అన్నదానం విశిష్యతే. ఇలాంటి ఎన్ని దానములు చేసినా అన్ని దానముల కంటే అన్నదానమే మిన్నా అని స్పష్టముగా అంటే ఇవాళ అవసరం గురించి అక్కడ అన్న చోట్ల ఈ బోర్డులు మీరు రాస్తూ ఉంటారు, అన్ని దానముల కంటే అన్నదానం మిన్నా అని. ఇదేదో అవసరం కోసం ప్రజలను ఆకర్షిస్తున్నారు అనుకుంటారేమో. కాదు కాదు, నిజంగా పురాణాల్లోనే చెప్పినటువంటి విషయం అన్నదానం గురించి. అంటే పూర్వం అన్నం లేక బాధపడే వాళ్ళు పూర్వకాలంలో ఏం లేరు. అంటే పెద్ద జనాభా లేదు, భూమి పెద్దది, కావలసినంత పంట, తినడానికి లోటేం లేదు పూర్వకాలంలో. కానీ అప్పుడే చెప్పారు ఈ మాట. ఎందుకంటే అన్నం ఉన్న చోట ఇంట్లో దొరుకుతుంది, బయటకు పెడితే అందుకే సత్రములు ఉండేవి. బాటసారులు ఉంటారు, పొరుగురు ఎడతారు. అప్పుడు అన్నం తినాలంటే ఎలాగా? అప్పట్లో భోజన హోటల్ అవి ఉండేవి కాదు. అందుకని ఎవరైనా పొరుగురు వాడు వస్తే వాడికి అన్నం పెట్టడం కోసం సత్రములు అనేవి ఏర్పరుస్తూ ఉండేవారు. అది అన్నదానం అంటే అన్నమాట. అలా పుట్టబడింది అన్నదానం. ఆ అన్నదానం ఎప్పటికీ కూడా నడుస్తుంది. అన్నదానం గురించి స్కాంద పురాణం చాలా అద్భుతంగా చెప్పింది. అసలు అన్నదానం విశిష్యతే అని చాలా చక్కగా చెప్పారు. ఇందాక మీరు ఒక్క చిన్న దీర్ఘంతో ఎంత అర్థం చెప్పారంటే చాలా ఆనందం కలిగిందండి. బ్రహ్మ అని అనేటట్టయితే చతుర్బ్రహ్మ అని అన్నారు, 4 ముఖాలు కలిగిన బ్రహ్మ అని ఆపినట్టయితే పరంబ్రహ్మ అనేసారు. అదే మనకి చెప్పిన స్కాంద పురాణంలో శ్లోకం అదే కదా, గురుర్ బ్రహ్మ గురు బ్రహ్మ దీర్ఘం పెట్టాలి ఇక్కడ. గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, తర్వాత గురు సాక్షాత్ పరం బ్రహ్మ. అక్కడ దీర్ఘం ఉండకూడదు. చాలా మంది 2 చోట్ల దీర్ఘాలు పెట్టేస్తుంటారు, 2 చోట్ల తీసేస్తుంటారు. కానీ ఒక మంచి సంప్రదాయం చెప్పారు. అది అక్కడ ఉంది కాబట్టి ఇది కేవలంగా స్కాంద పురాణ శ్లోకమే కాబట్టి దానికి మనకి ఈరోజు మంచి విషయం చెప్పబడిందండి. దీర్ఘం చెప్పుకునేవాళ్ళు, చెప్పుకునే గురువులు కానీ వినేటువంటి విద్యార్థులు కూడా జాగ్రత్తగా మొదటి చోట దీర్ఘం పెట్టండి, మొదటి పాదంలో, చివరి పాదంలో హ్రస్వం పెట్టుకోండి. గురుర్ బ్రహ్మ అనాలి, గురు సాక్షాత్ పరం బ్రహ్మ అక్కడ అనాలి. అంటే ఆ అర్థం పూర్తిగా వస్తుంది, ఈ శ్లోకం యొక్క భావం పూర్తిగా వస్తుంది. మంచి విషయం చెప్పారండి మీరు చక్కగాను. చాతుర్మాస్యం గురించి చెప్పారు, అందులో అన్నదానం గురించి ప్రధానం. తర్వాత నీటి గురించి జలదానం అన్నారు. ఎందుకంటే పూర్వం మనకి ప్రపాదానం అని చెప్తుంటారు కదా, అప్పుడప్పుడు ప్రపాదానం అన్న ఇదే కదా, అన్నదానం అని ఎక్కడ జలదానం అనే కదా, దాన్ని మించింది ఏం లేదు అక్కడ. అందుకని మనకి పాటల్లో కూడా అన్నము లేదు కొన్ని మధురాంబువులు ఉన్నవని అని ప్రధానంగా నీటితో కూడా కొంచెం మనకి నీరే ప్రాణాధారం అని దాన్ని కూడా చెప్పారండి. మంచి విషయం, చాలా చక్కగా శ్రోతలు చాలా ఆనందిస్తారు మంచి విషయం చెబుతున్నందుకు మీరు నిజంగా. తర్వాత ఈ స్కాంద పురాణంలో మనకేదో శివుడే గొప్పవాడు అని కొన్ని చోట్ల వస్తుంది. అక్కడక్కడ హరిహరద్వయం చెప్పినప్పటికీ కూడా కొన్ని చోట్ల శివుని యొక్క పారమ్యంగా చెబుతుంటూ వస్తాడు. అందులో శివుడి గొప్పతనం చెబుతూ శివుని మూలంగా గొప్పతనం పొందిన వాళ్ళు కానీ, శివుని మూలంగా ఆ గొప్పతనం పొందిన దానివల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా కొంతమంది ఎవరు ఉంటారు, భస్మాసుడు లాంటి వాళ్ళు ఎవరైనా. ఆ విషయం కూడా చెప్పండి ఒకసారి సమాజానికి. చాలా విశేషం. భస్మాసుడి యొక్క ఉద్దేశం కూడా చెప్పండి ఒకసారి. భస్మాసురుడి కథ లోకంలో బహుళ ప్రచారంలో ఉంది. ఇది ఎక్కడ ఉందో అని చూసుకుంటే ఏ సంస్కృత గ్రంథాల్లోనూ కనబడలేదు. ఇదేదో పుక్కిటి పురాణము అని కొంతమంది అంటుంటారు ఇప్పటికేను. కానీ విచిత్రం ఏంటంటే పుక్కిటి పురాణం గారు స్కాంద పురాణంలో ఉంది. అక్కడ మన వాళ్ళందరూ కావ్యాలు చదువుతారు కానీ పురాణాలు చదవరు కదా. అందువల్ల ఏముంది, ఇప్పుడు కావ్యాలు ఎక్కడ కనబడక ఓహో ఇది ఎక్కడా లేదండి లోకంలో అని అంటూ ఉంటారు. అంటే కుమార సంభవం చూసాం అందులో లేదు, లేదా ఇంకోటి చూసి అందులో లేదనుకుంటారు. స్కాంద పురాణంలో ఉంది. అతని పేరు కూడా కాలవృష్ణి అనే పేరు. అతను తపస్సు చేశాడండి. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని ఆయన, వీళ్ళు ఎప్పుడూ కోరేది ఒకటేనండి. ఎప్పుడూ రాక్షసులు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమైతే మొట్టమొదటి కోరిక ఒకటే, నాకు చావు ఉండకూడదు అని తప్ప ఇంకేదైనా అడగవయ్యా. వెంటనే వచ్చే సమాధానం కూడా ఎప్పుడూ అదే. ఎందుకంటే పుట్టావు కదా, అందుకు చావాల్సిందే. చావకుండా ఉండాలంటే పుట్టకుండా ఉండాలి. పుట్టినవాడు తప్పదు కదా, జాతస్య ధ్రువ మృత్యు అన్నారు కదా. మరి అందుకని అది తప్పదు ఇంకేదైనా కోరుకుంటారు. ఇంకేదైనా కోరుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన తెలివితేటలు చూపించారనుకోండి. ఒక పెద్ద మనిషి అయితేను చాలా తెలివితేటలుగా కోరుకున్నాడు, నేనండి ఇంటి లోపల చావకూడదు, ఇంటి బయట చావకూడదు అన్నాడు. జన్మనిచ్చిన నీకెన్ని తెలివితేటలుంటే, నేను పుట్టించిన దేవుడికి ఇంకెన్ని తెలివితేటలుంటాయి, వాడి తాళం వాడి దగ్గర అట్టు పెట్టుకుని అలాగే అన్నాడు. ఓరి నాయనా, ఇంటి లోపల ఇంటి బయట కాబట్టి ఇంకెక్కడ తెస్తా అంటే సాగు ఉంటుందని అనుకుంటున్నావేమో. ఇంటికి గడప ఉంటుంది కదా, ఆ గడప ఇంటి లోపల అవుతుందా ఇంటి బయట అవుతుందా? సరిహద్దు. అంటే సరిహద్దులో చంపచ్చు కదా నిన్ను అనుకున్నాడు మనసులో. అలాగే పొగలు చావకూడదు, రాత్రి తాగకూడదు అన్నాడు. అలాగే అన్నాడు. కానీ పగటికి రాత్రికి మధ్యలో సంధ్యాకాలం ఒకటి ఉందిగా,
అప్పుడు చంపితే ఏం చేస్తావు? అలాగే నేను నేల మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు అన్నాడు. ఒళ్ళో పడుకోబెట్టి చంపితే ఏం చేస్తావు? అలాగే ఆయుధములు ప్రాణం ఉన్న ఆయుధాలతో చావకూడదు, ప్రాణం లేని ఆయుధాలతో చావకూడదు. అయితే అవి ఉంటాయి, అది ఉంటాయి, అది వాడు తెలివితేటలు. అలాగే అన్నాడు దానికి కూడా. మరి గోళ్ళు ఉన్నాయి, గోళ్ళకి ప్రాణం ఉందా అంటే కత్తిరిస్తుంటే బాధ కలగడం లేదు, ప్రాణం లేదా అంటే రోజు రోజుకి ఎరుగుతున్నాయి. అంటే ప్రాణం ఉండడానికి లేకపోవడానికి మధ్యలో ఒక విధానం ఉంది దానికి. అలాంటి ఆ గోళ్లతోటి చంపేసి ఏం చేస్తావు? నేను మానవుల వల్ల చావకూడదు, మృగాల వల్ల చావకూడదు, రెండూ కలిసిపోతే ఏం చేస్తావు? నరసింహావతారం ఎత్తాడు, ప్రాణం తీసేశాడు. అంచేత శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. దేవుడితో వేళాకోళాలు ఆడుకుంటే ఎలా కుదురుతుంది? ఆటలు ఏం కుదరదు. సరే, ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? నేను ఎవరినెత్తి మీద చెయ్యి పెడితే వారు భస్మైపోవాలి అని కోరుకున్నాను. ఇందాక మీరు చెప్పింది హిరణ్యాక్షుడు కదా? అవును, హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు కూడా చెప్పారు కదా మీరు, ఇందులో ఉందని చెప్పారు కదా? అవును, అది కూడా ఇందులో ఉందని చెప్పారు. అవును, స్కాంద పురాణంలో హిరణ్యాక్షుడి ముందు వరాహవతారం అంతా చెప్పారు. కథ కూడా మన స్కాంద పురాణంలో, వరాహవతారం కూడా పురాణంలో కూడా ఉంది, ఇందులో కూడా ఉంది. ప్రధానంగా చెప్పారు. దశావతార కథనం ఉందండి, మొత్తం అన్ని అవతారాల గురించి కూడా ఉంది స్కాంద పురాణంలో. సరే, ఇక్కడ భస్మాసురుడు నేను ఎవరిని ఎత్తిమి చెయ్యి పెడితే వాడు భస్మం అయిపోవాలన్నాడు. పాపం బోళాశంకరుడు కదా, తథాస్తు అనేసాడు. ఇక్కడ చుట్టూ చూసి ఎవరు లేరు. మరి ఏమండి, మీరు ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదో మరి నేను పరీక్షించాలి కదా, మీ నెత్తిమి చేయడతా అన్నాడు. ఇది ఎక్కడ గొడవరా? నేనే వరం ఇస్తే నా నెత్తిమి చేయబెడతానంటున్నావు. ఆయన పాపం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఈశ్వరుడు. ఆయన పరిగెట్టడం, వెనకాలం తరుగుకోవడం, అతను పరిగెట్టడం, వెనకాలం తరుగుకుంటూ వెళ్ళడం. ఏదో పోలీసు పారిపోతున్నాడు, దొంగ తరుగుకుంటూ వెడుతున్నాడు అన్నట్టుంది. మారిపోయింది, దొంగ పరిగెత్తాలి, పోలీసు పట్టుకోవాలి. ఇక్కడ పోలీసు పరిగెడుతుంటే దొంగ తరుగుతున్నట్లుగా ఉంది వ్యవహారం. దేవుడు పారిపోతున్నాడు, ఈ రాక్షసుడేమో తరుముకుంటూ వెళ్తున్నాడు. అలాగా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు? విష్ణుమూర్తి దగ్గర వెళ్ళిపోయాడు. ఏమిటి పరమేశ్వర, ఏంటి ఇలా వచ్చేసేవంటే, ఏం లేదే, ఒక రాక్షసుడు తపస్సు చేశాడు. మంచిదే, అతను నేను వరం ఇచ్చాను. మంచిదే, ఏం వరం ఇచ్చావేంటి? నేను ఎవరిని ఎత్తిమి చేయబెడితే వాళ్ళు భస్మం కావాలి అని కోరుకున్నాడు అతను. ఏడు కొంపదీసి ఇచ్చేసావా ఏంటి? ఇచ్చేసానయ్యా. అలాంటి వరం ఎవరైనా ఇస్తారటయ్యా? నీకు తెలుసు కదయ్యా, నేను బోళా బాగాను, అందుకని ఎవరిని కోరితే వరం నేను ఇవ్వను, కాదు కూడదు అనలేనయ్యా, ఏదడిగి ఇచ్చేస్తానంతే, నాకు నువ్వు ఉన్నావు ధైర్యం. అది సరే చెప్తాను కదా, విష్ణుమూర్తికి ఈశ్వరుడు ధైర్యం, ఈశ్వరుడికి విష్ణుమూర్తి ధైర్యం. కొన్ని పనులు కొందరికి కుదురుతాయి అనమాట. అది పరస్పరం ఒప్పందం అనమాట అండి. మరి విషం తాగాలంటే ఈశ్వరుడే రావాలి, త్రిపురాసురుని చంపాలంటే ఈశ్వరుడే రావాలి, మళ్ళీ భస్మాసురుడు లాంటి వ్యవహారం వస్తే మళ్ళీ విష్ణుమూర్తి కావాలి. అందుకే ఇద్దరి మధ్య భేదం చూడకూడదు మనం. వారు ఒకరి అవసరాలు ఒకరికి. ఇప్పుడు వైద్యంలో హార్ట్ స్పెషలిస్ట్ ఒకడు ఉంటాడు, ఐ స్పెషలిస్ట్ ఒకడు ఉంటాడు. ఎవరి అవసరాలు వాళ్ళ ద్వారా తీరాలి. అందుకని ఇది కూడా అంతే అనమాట. వాళ్ళ స్పెషాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. అందుకే సరే నేను చూసుకుంటాను అన్నాడు. జగన్మోహిని అవతారం ఎత్తాడు. మరి ఇతను కనిపించాడు. కనబడటంతో ఒక్కసారి చూడగానే తాను పరమేశ్వరుడు తరుముతున్నా అన్న సంగతి కూడా మర్చిపోయాడు. రాక్షసుడు కదా, అజ్ఞానం కూడా ఉంటుంది వాళ్ళకి. ఆయన జగన్మోహిని, ఆయన జగత్తుకే మోహనం. ఎవరినైనా మోహింపజేసేవాడు, రాక్షసుడు మోహింపబడ్డాయండి. వెంటనే అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు, నన్ను పెళ్ళాడతావా అన్నాడు. సరే పెళ్ళాడుతాను కానీ మాకు సంప్రదాయం ఉంది, ఏమిటంటే నాట్య విద్య ఉన్నవారినే మేము పెళ్లి చేసుకుంటాము అని. అలాగా అయితే మరి నాకు నాట్యం రాదు. అలాగా పోనీ నేను నేర్పుతాను, నేర్చుకుంటావా? అయ్యో అంతకంటే భాగ్యమా, నేర్పన్నాడు. ఆమె నేర్పుతోంది. నేను కాళ్ళు చేతులు ఎలా కరిపితే నువ్వు కూడా అలా కలుపు అంది. ఈవిడ కలపడం మొదలెట్టింది. ఆ కాళ్ళు కరిపింది. ఎలా కరుపుతో ఉందో చూసుకుని అలాగే కలపడం మొదలెట్టాడు. కాసేపు మరి చేతులు అటు ఇటు తిప్పడం మొదలుపెట్టింది. ఆ చేతులు ఎలా తిప్పుతుంటే ఇతను అలాగే తిప్పుతున్నాడు. నెమ్మదిగా ఈ కుడి చేయి ఎడం చేయి అటు ఇటు తిప్పుతూ నెమ్మదిగా అలా పైకి తీసుకొచ్చి ఈ రెండు చేతులు తీసుకొచ్చి తన నెత్తి మీద పెట్టుకుంది జగన్మోహిని. వీడు కూడా అలాగే పెట్టుకున్నాడు. అయిపోయిందంతే, బూడిద మిగిలింది అక్కడ. ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే, ఎవరి నెత్తి మీద చెయ్యబెట్టినా భస్మైపోవాలనుకున్నప్పుడు అని కోరినప్పుడు ఆ ఎవరిలో తాను ఉంటాడు. ఆ విషయం మర్చిపోయాడు. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే ఇప్పుడైనా కాదు, ఈవిడ ఎలా చేయకపోయినా ఏదో సమయంలో ఎవడైనా నెత్తి మీద చెయ్యి వెళ్లకుండా ఎందుకుంటుందండి? ఏదో సమయం ఎప్పుడు వెంటనే చచ్చిపోతాడు వాడు. అలాంటి వరం కోరుకున్నాడు. వెనకటికి సువర్ణష్ఠీవి అనే కథ ఉంది కదా మనకి. నేను ఏం ముట్టుకున్నా బంగారం అయిపోవాలని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు, భగవంతుడు. అవునా? అన్నీ ముట్టేసుకున్నాడు. కుర్చీని ముట్టుకున్నాడు బంగారం, బల్లలు ముట్టుకున్నాడు బంగారం, గిన్నెలు ముట్టుకున్నాడు బంగారం, బిందెలు ముట్టుకున్నాడు బంగారం, ఏ బట్టలు ముట్టుకున్నాడు బంగారం. అంతటా వాళ్ళ అబ్బాయి వచ్చాడు అక్కడికి. రారా నాన్న అని దగ్గరికి వచ్చి కాగలించుకున్నాడు, కొడుకుని ఎత్తుకున్నాడు, బంగారం అయిపోయింది. ఇప్పుడు బంగారం అయిపోయాడు బిడ్డ అని ఆనందపడాలా, బిడ్డ చచ్చిపోయాడని బాధపడాలా?
అలా ఉంటుందన్నమాట. అందుకని ఈ ఎవరు నెత్తి మీద చేయబెట్టినాడు ఎవరిలో తాను కూడా ఉంటాడు. ఏం చెప్పాలంటే దీని ద్వారా ఒకటి చెరపకురా చెడేవని దుర్మార్గమైన కోరికలు కోరుకుంటే, మన స్థాయికి మించిన కోరికలు కోరుకుంటే అవి మనకి నష్టాన్ని కలుగు చేస్తాయని ఒకటి. రెండోది ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, పరమేశ్వరుడు పారిపోయాడా? అసలు లోకంలో మృత్యుంజయుడు అనే పేరు ఆయనకి తప్ప ఇంకెవరికైనా ఉందా? లేదు. మరి మృత్యుంజయుడికే మృత్యు అంటే భయం వేస్తే ఇంకెలాగండి? యమధర్మరాజుని తరిమికొట్టిన వాడికి రాక్షసుడు చూసి భయపడి పారిపోవడం ఏంటి? ఆయన నెత్తి మీద నిజంగా చెయ్యి పెట్టినా పరమేశ్వరునికి ఏమీ కాదు. ఎందుకంటే భస్మం అయ్యేది మట్టే. అంటే పార్థివ శరీరం వలే భస్మమవుతాయి. ఆయన తేజశరీరుడు. తేజశరీరం అగ్ని, నా అగ్నిరగ్నో ప్రదహ్యతే అని, అగ్ని యందు అగ్ని కాలదు కనుక ఈ అగ్ని చేత భస్మం కావడం అనేది ఈశ్వరుడి శరీరానికి వర్తించదు. కనుక నెత్తి మీద చేయబెట్టిన ఏమీ కాదు. మరి పారిపోవడం ఎందుకు అని అంటే, ఇప్పుడు ఇతను నెత్తి మీద చేయబెట్టాడు, ఈశ్వరుడు ఏం చెక్కు చెదరలేదు. వెంటనే ఏమని ప్రచారం చేస్తాడు? ఈశ్వరుడు నాకు వరం ఇచ్చాడు, నేను ఆయన నెత్తి మీద చేయబెట్టాను, ఆయనకి ఏమీ కాలేదు అంటే ఈశ్వరుని వరము అబద్ధము, ఎవరు కూడా ఈశ్వరుని నమ్మకండి, ఆయన కోసం తపస్సు చెయ్యకండి వృధా అని లోకంలో ప్రచారం చేస్తాడు. అంటే నిరీశ్వర భావం, అనీశ్వర భావం అంటే నాస్తిక భావం. నిరీశ్వర అంటే మరి ఇంకో రకం ఉంటుంది, నాస్తిక భావం లోకంలో ప్రచారం జరుగుతుంది. అది జరగకుండా ఉండడం కోసం వాడి నమ్మకం పోగొట్టకూడదు, కానీ వాడిని పాడు చేయాలి, వాడిని చంపేయాలి. వాడిని చంపాలంటే వరం ఇచ్చింది ఈయనే వరం ఇచ్చి మళ్ళీ ఈయనే చంపకూడదు. ఇందాక మీరేదో ప్రస్తావించారు కదా, విషవృక్షం మన చేత్తో, మనం నాటింది విషవృక్షం అని తెలిసిన తర్వాత మళ్ళీ మన చేతితో దాన్ని తీయకూడదు. ఏ పక్కింటి వాడిని పిలిపించి వాడి చేతి తీయించారట. మన చేతితో నాటిన మొక్క మనమే పీకేయకూడదు అని శాస్త్రం. ఈయనే వరమిచ్చి ఈయనే మళ్ళీ వాడిని చంపకూడదు కనుక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు అనమాట. మార్గాంతరాలు. అప్పుడు ఇంకో పేరు వస్తుంది, వరమిచ్చాడు చంపేశాడంటారు మళ్ళీ అంటారు మళ్ళీ. అందుకని ఆ పని చేయకుండా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ పరమేశ్వరుడు భయపడి పారిపోయినట్టు నటించాడు తప్ప పారిపోతున్నట్టు ఆయనకి భయము లేదు. ఆయన మృత్యుంజయుడు, ఆయనే భస్మవడం ఉండదు. ఈ భస్మాసుర వృత్తాంతం మనకు తెలియజేసేది అంటే, భగవంతుడు విష్ణుమూర్తే కాదు, అవసరమైతే పరమేశ్వరుడు కూడా జగన్నాటక సూత్రధారియే అది భస్మాసుర వృత్తాంతంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరికి అవసరం వచ్చినప్పుడు వాళ్ళ నటనలా చేస్తూ ఉంటారు. అంటే మనము సమాజానికి మనం ఏం చెప్తున్నాం దీని ద్వారా అంటే, అక్కర్లేని వాటికి పోకండి, ఎంత కావాలో అంతే కోరుకోండి. ఎవరైనా అడిగినా కూడా లేనివన్నీ వాళ్ళకి అందించి మీరు ముందు కష్టాల్లో పడకండి. వ్యక్తిగతంగా మనం కష్టం పడకుండా ఉండేందుకు కొరకుగా మీకున్న స్థాయిలో జాగ్రత్త చూసుకుని అధికమైనటువంటి మాటలు అడగడం తప్పు, అడిగినా ఇవ్వడం కూడా తప్పే అనే విషయం మనం చెప్తాం సమాజాన్ని ఒక ప్రశాంతంగా. అందుకని చెప్పారు కదా, ప్రత్యేకంగా సత్యాసంతు యజమానస్య కామాహ అన్నాడు కదా. యజమాని యొక్క కోరికలు సత్యమైన అవ్వాలి అని చెప్పాలి. కాబట్టి సత్యమైన అవ్వాలి అని చెప్పాలంటే మనం దాన్ని చెప్తూ ఆ సత్యం అనేటువంటి అది కూడా బహుశా ఇక్కడ నుంచి ఒకటి వస్తుంటుంది ఈ గ్రంథంలోంచి సత్యం గురించి. కాబట్టి మంచి విషయం చెప్పారండి. ఇక్కడ ఇదో వ్యాకరణ సంబంధమైన ఒక చిన్న తమాషా ఉంది. చెప్పండి. విడిగా సత్య శబ్దం నపుంసకలింగం. అంటే సత్యము విశేష్యమైనప్పుడు, అంటే సత్య శబ్దానికి నిజము అనే అర్థం మాత్రమే కలిగినటువంటి సత్య శబ్దం నపుంసకలింగం. సత్యం భవతి, సత్యం అంతే, సత్యం బ్రూయాత్ అని ఉంది కదా. కానీ దేనికైనా విశేషణంగా మారిందనుకోండి, అప్పుడు ఆ విశేషం ఏ లింగంలో ఉంటే ఆ లింగంగా మారుతుంది. ఇక్కడ కామాహ అనేది పుల్లింగం కనుక సత్యాహ అని పుల్లింగంలో వాడారు. లేదా అవతల స్త్రీలింగం ఉందనుకోండి, సత్యా అని స్త్రీలింగంలో కూడా ఉంటుంది. అంటే 3 లింగాల్లోనూ ఉపయోగించవచ్చు. అది విశేషంగా ఉంటే నపుంసకలింగం, విశేషణంగా ఉన్నప్పుడు అవతల విశేషం ఏ లింగంలో ఉంటే ఆ లింగంలోకి మారుతుంది. అంటే సత్యం, సత్య, సత్యా 3 ఉంటాయి. విషయం చెప్పారండి, బాగుంది. తర్వాత ఈ స్కాంద పురాణాన్ని అనుసరించి కొన్ని కావ్యాలు వచ్చినాయి. ఆ కావ్యాల్లో కొన్ని కావ్యాలు చెప్పి దాంట్లో ద్వారా సమాజానికి ఏమందించామనేటువంటి విషయాన్ని, సమాజానికి మనం నీతి ఏమందిస్తున్నాము అనే విషయం, మానవ సంబంధాలు ఎలా ఉండాలి అనే విషయాలను కూడా మనం ప్రధానంగా చెప్పవలసిందిగా కొన్ని కావ్యాలు ఏమైనా ఉంటే వాటి పేర్లు చెప్పి వాటి విషయాలు కూడా కొంచెం తెలియజేయని కోరుతున్నాం. ఇప్పుడు మొట్టమొదట స్కాంద పురాణాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నవాడు ఎవరు అంటే శ్రీనాథుడే. అవును, ఇంకా అందులో అనుమానం ఏం లేదు. ఆయన కాశీఖండం కానీ, భీమఖండం కానీ, శివరాత్రి మహాత్మ్యం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఆ శ్రీనాథుడు ఒక్కడే మనకు కనబడుతుంటాడు ఎక్కువగా, ఎందుకంటే ఆయన మహాకవి, సుప్రసిద్ధుడు కాబట్టి. కానీ లోకంలో పెద్దగా వెలుగులోకి రానటువంటి కవులు ఇంకా చాలామంది ఉన్నారు. వారి కావ్యాలు ఉన్నాయి. అవి కూడా స్కాంద పురాణం ఆధారంగానే బయటకు వచ్చాయి. కొంతకాలం నడిచి తర్వాత నెమ్మదిగా కాలం మర్చిపోయింది. లేదా కాలంలో జనాలు వాటిని మర్చిపోయారు. ఇప్పుడు రేవూరి అనంతయ్య గారు అని చెప్పేసి ఉన్నారు.
ఆయన శివరహస్య ఖండము అనేటువంటి ఒక బ్రహ్మాండని కావ్యం రాశారు. అది స్కాంద పురాణం ఆధారంగా రాయడం జరిగింది. అలాగే కంచర్ల అయ్యన్న గారు అని చెప్పేసి ఆయన కాశీఖండం మొత్తం అంతా ద్విపదలో రాశాడండి. ద్విపదలు. ద్విపద ఇప్పుడు మనకి రంగనాథ రామాయణం కూడా ద్విపదలో. అవును. అలాగే హరిశ్చంద్ర కథ కూడా ద్విపదలో ఒకటి ఉంది. ఇది ఆధారం అనుకోండి. సరే, మొల రామాయణం ద్విపది అనుకుంటా. కాదు మల రామాయణం మామూలు అన్ని రకాల వృత్తాలతో ఈ గవర్నర్ రాసినటువంటి హరిశ్చంద్ర కథ మాత్రం ద్విపద మళ్ళీ. ఇది ఎలాగూ రంగనాథ రామాయణం ద్విపద, పల్నాడు వీర చరిత్ర ద్విపద. ద్విపద అంటే ఏం లేదు, 2 పాదాలు ఉంటాయి. మామూలుగా పద్యానికి 4 పాదాలు ఉంటాయి, కానీ ఈ ఛందస్సుకు మాత్రం 2 పాదాలు ఉంటాయి. అందుకని ద్విపద అని పేరు దానికి. దీనికి ఏం లేదు, 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం అనమాట. లా 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 అంటే ఒక పాదం అనమాట. బాగుంది. మళ్ళీ లా 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 అది 2వ పాదం. అయిపోయింది పద్యం ఒకటికి. 3 ఇంద్రగణాలు సూర్యగణం కింద వేస్తాం. అలాంటి ద్విపదుల కాశీఖండం మొత్తం రాయించాడు ఆయన. ఎవరు? కంచర్ల అయ్యన్న గారు. మోచర్ల నన్నయ్య అని, అంటే మన నన్నయ్య కాకుండా, అంటే భారతం రాసిన నన్నయ్య కాకుండా మోచర్ల నన్నయ్య అని ఉన్నారు. ఆయన కూడా ఇదే కాశీఖండాన్ని అదే ద్విపదలో రాశాడు. అంటే అప్పట్లో ద్విపద మీద కొంచెం చాలా ఇష్టం కొంతకాలం నడిచిందండి. అలాగే పులిగడ్డ నారన స్వరాభాండేశ్వరం అనే ద్విపద రాశాడు. పేర్రాజు కవి మల్లారి చరిత్ర అని మంజరి ద్విపదలో రాశాడు ఆయన. గౌరన, ఇప్పుడు ఇంకా హరిశ్చంద్ర కథకి స్కాంద పురాణంలో చాలా ప్రధాన భూమిక. హరిశ్చంద్రుడికి నేను చెప్పినట్టున్నారు కదా, సత్యహరిశ్చంద్రుడు కదా, అది మరి అందులో గౌరవ ద్విపద ఇందులో తన బరిజేపల్లి లక్ష్మీకాంతం గారు రాసినటువంటి నాటకం, సుప్రసిద్ధమైనటువంటి నాటకం. దానికి ఆధారం ఏమిటయ్యా అంటే స్కాంద పురాణమే. దాని గురించి ఏదైనా 2 మాటలు చెప్పండి. నిజంగానండి, హరిశ్చంద్రుడి కథ లోకానికి ఎంత ఈనాటికి కూడా ఆ ప్రచారం ఎక్కడికి పోలా, అలాగే ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, అందులో హరిశ్చంద్రుడు నోట పలికించిన పలుకులు కలికి రెక్కలు రాని పిల్లలను సాకన్ గూటిలో ఉంచి మేతలకై పోతొక చెంత పెంటి ఒక చెంతన్ పోవా పిల్లలకై పిల్లల పామే గ్రసించునో వలల పాలన్ చిక్కునో పుల్గులు ఈ ఇలలో జీవులకు వియోగమగుచో ప్రాణులకు వియోగమగుచో ఎవ్వారికెవ్వారలో కలికి. ఆ హరిశ్చంద్రుడు చంద్రమతి చెప్తాడు, చూడు ఇప్పుడు 2 పక్షులు ఉన్నాయి, వాటికి బిడ్డలు పెట్టి గుడ్లు పెట్టాయి. అతను చిన్న చిన్న పిల్లలు అయ్యాయి. ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్ళి వాటంతట అవి ఆహారం తెచ్చుకోలేవు. ఈ పోతు పక్షి, పెంటి పక్షి అంటే మగ ఆడ పక్షులు బయటికి వెళ్ళి వాటి ఆహారం తింటూ పిల్లల కోసం కూడా ఆహారం తెచ్చి వాటికి పెడితే అవి బతికి పెరిగి పెద్దవవుతాయి. సరే, బయటికి వెళ్ళాయా, వెళ్ళిన తర్వాత ఏదైనా పాము వచ్చి ఈ పిల్లలు తినేయచ్చేమో, లేదా ఎవరైనా వల వేస్తే ఆ పెద్ద పక్షులు వలలో చిక్కుకుపోవచ్చేమో. అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిన పక్షులు తిరిగి మళ్ళీ వచ్చి పిల్లల్ని చూసుకునేంత వరకు నమ్మకము లేదు. ఇవాళ కూడా అదే పరిస్థితి కదండి. ఎవరన్నా ఒక మనిషి బయటికి వెళ్ళాడంటే తిరిగి ఇంటికి వచ్చేంత వరకు నమ్మకాలు లేవు. అంటే అప్పుడు భయాలు ఆ పక్షి విషయంలో వేటగాడ భయం, ఇప్పుడు యాక్సిడెంట్ల భయం. అంటే మొత్తం మీద నిత్య సత్యం ఏమిటి? ప్రాణులకున్ ఈ ఇలలో ప్రాణులకున్ వియోగమగుచో. ప్రాణులకి అంటే పక్షులవ్వచ్చు, మనుషులవ్వచ్చు, ఏదైనా కావద్దు. వియోగం అంటే ఒకరినొకరు విడిపోయి ఎక్కడికైనా బయటికి వెడితే తిరిగి మళ్ళీ కలుసుకునేంత వరకు నమ్మకం లేదు. ఎవ్వారికెవ్వారలవు. అలాగే మాయామేయ జగంబు తథ్యమని నిత్యమని సంభావిస్తూ ఉంటారు. కానీ ఈయనంతా నిత్యమా? ఇది ఉన్నంత కానీ ఈ శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు ఇది నాది నావాళ్ళలోనే, తర్వాత అంతా ఏమీ లేదు, అంతా మిథ్య అని హరిశ్చంద్రుడు ఆ శ్మశాన భూమిలో చెప్పినటువంటి పద్యాలండి ఎప్పటికీ కూడా అవి నిత్య సత్యములే. ఆ రకంగా హరిశ్చంద్ర నాటకం లోకానికి వేదాంతము ఇటు సామాజిక స్థితి రెండింటినీ మేళవించి అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని లోకానికి ఇవ్వడం జరిగింది. హరిశ్చంద్ర నాటకం అంటే చాలా గొప్ప నాటకం. దానికి భూమిక స్కాంద పురాణమే. చాలా సత్యహరిశ్చంద్ర నాటకం చెప్పారు. మరి సత్యనారాయణ వ్రతం గురించి చెప్పుకుంటూ వచ్చారు మీరు ఇందులోనూ. తర్వాత ఈ ప్రేక్షకులకు కావాల్సినటువంటి శివభక్తి గురించి చెప్పి, అందులో భస్మాసురులాగా జీవించకూడదని చెప్పి ఇలాగ ఇబ్బంది పడతారు అని కూడా చెప్పారు మీరు.
మంచి విషయాన్ని తెలియజేశారండి. ఏదైనా ఒక కవి గురించి ఏదైనా చెప్పి ఇంకొక కవి గురించి మంచి విషయం ఒక చెప్పి తర్వాత ఏదైనా కొంచెం పూర్తి చేయండి. మాకు ప్రేక్షకులకు ఏదైనా ఒక మంచి కవి గురించి చెప్పండి, స్ఫూర్తి పొందిన కవి. ఇప్పుడు మనకి బడిజేబుల్ లక్ష్మీకాంతం గారు ఇలా బ్రహ్మాండంగా హరిశ్చంద్ర నాటకం చెప్పే స్కాంద పురాణ ఆధారంగా, ఇంకా శ్రీనాథుడు మనకి స్కాంద పురాణం అనగానే గుర్తుకొచ్చాడు శ్రీనాథుడు. ఈ శ్రీనాథుని యొక్క చమత్కారాలు ఎలా ఉంటాయంటే, ఇందాక ఒక మాట అన్నాను, దేవుడితో వేళాకోళాలు ఆడకూడదని, కానీ అలా ఆడిన వాళ్ళలో శ్రీనాథుడు కూడా ఉన్నాడు. ఆయన ఏదో పల్నాడు సినిమాకి వెళ్ళాడు. వెళితే అక్కడ పాప నీళ్లు ఏదో మంచినీళ్ళు తాగమంటే టీ గ్లాస్ ఇస్తున్నారు తాగడానికి, మనకి చెంబులతో ఇస్తారు. అలాగే కాళ్ళు కడుక్కోండి గ్లాసుతో ఇస్తున్నారు, మన చెంబులతో ఇస్తారు. ఇదేంట్రా బాబు అని బాధపడి నీళ్లు దొరకవు అనుకుంటే, అప్పుడు ఆయన ఈశ్వరుణ్ణి, ఓ దేవుడా కాస్త నీళ్లు ప్రసాదించవయ్యా అంటే భక్తుడవుతాడు కానీ కేపబడు కదా. అందుకని ఆయన మాట్లాడటం, సిరిగల్లవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. ఏమయ్యా, ఏదో కృష్ణుడికి 16,000 మందిని ఉన్నారు అంటే ఆయన గుండెల్లో సిరి ఉంది, లక్ష్మీదేవి ఉంది, ఎంతమందినైనా చేసుకుంటాడు, పోషించే సామర్థ్యం ఉంది. నువ్వు చూస్తే అది భిక్షువు అని నేమి అడిగేది అన్నట్లుగా, కపాలిన్ భిక్షోమే హృదయ కపిమచ్చంత చపలం అంటారుగా శంకర భగవత్పాదులు వారు. అందుకే నువ్వే ఒక భిక్షగాడివి, ఆ అన్నపూర్ణాదేవిని భిక్షాటం చేస్తుంటావు. మళ్ళీ నీకు 2 భార్యలు కావాల్సి వచ్చారా, ఎందుకయ్యా ఏం చేసుకుంటావు, ఓ పని చేయి, ఒకరిని నాకు ఇచ్చే అన్నాడు అనుకోండి, తీరా పార్వతిని ఇస్తే మనం ఏం చేసుకుంటాం. అందుకని గంగ విడుము పార్వతి చాలున్, ఆ పార్వతినికి చాలయ్యా, గంగన మాకు చేయి అన్నాడు. అంతే. అంటే మంచినీళ్ళు కావాలండా అని ఇంత అందంగా, ఇంత వక్రోక్తి రూపంలో వక్రంగా కవితాత్మకంగా చాలా అందంగా చెప్పాడు చక్కగా. అది అలా చాటు అయినప్పటికీ సుప్రసిద్ధంగా లోకమంతా కూడా ప్రచారంలోకి వెళ్ళింది. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తారు, దేవుడితో వేళ కూడా అనకూడదు, నీకు 2 భార్యలు నీకెందుకయ్యా, ముష్టి ఎత్తుకునేవాడికి ఒకరిని నాకు వదిలే అన్నాడు. అలాగాని ఎక్కడ వదలాలో సమయం చూసి సరిగ్గా వదిలేశాడు. మొత్తం అతను నాటుకున్న పంట మొత్తం మునిగిపోయిందంతా కూడా, ఆ బుడమేరినది పొంగిపోయింది, వద్దు బాబు అని జలం వచ్చేసింది, పంట చేతికి రాకుండా పోయింది. దేవుడితో వేళాకోళాలు అని శ్రీనాథుడంతటి వాడు కూడా దేవుడితో వేళాకోలాడడం వల్ల ఆ ఫలితం అనుభవించాల్సి వచ్చింది సుమా అనేది వారి జీవితం ద్వారా వచ్చేటువంటి ఒక సందేశం అన్నమాట. ఇలాంటి మహాకవులందరూ కూడా వాళ్ళు కవిత్వంలో గొప్పతనాన్ని చూపించడానికి ఆధార భూమిక అయినది మన యొక్క ఈ స్కాంద పురాణం. కాబట్టి 18 పురాణాలు చదవాలంటే మన వల్ల అయినా కాకపోయినా ఏదో రకంగా అవకాశం చేసుకుని ఒక్కసారి ఎంతో కొంత భాగమైనా సరే స్కాంద పురాణం చదవండి. ఇప్పుడు మనకి అన్ని భాషల్లో కూడా వస్తున్నాయి ఇవి, కనుక తెలుగు భాషలో కూడా వస్తున్నాయి. స్కాంద పురాణం ఒక్కసారి చదవండి, అబ్బో మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం మీకు కలుగుతుంది, మీ పిల్లలకు కూడా తెలియజెప్పే అవకాశం మీకు కలుగుతుంది అని మన సప్తగిరి ప్రేక్షకులకి తెలియజేసుకుంటూ ఉన్నాను నేను. చాలా చక్కని విషయాలు మాకు అందించారండి, బాగుంది. స్కాంద పురాణం చదివితే వచ్చేటువంటి ఫలితం ఏంటో చెప్పారు. అనుభవించిన శ్రీనాథుడి గురించి కూడా చెప్పారు అందులోనే. మహాకవి కూడా స్కాంద పురాణం వల్ల స్ఫూర్తి పొందిన వాడే. స్కాంద పురాణంలో చెప్పారు మనకి యథాపరాధ దండానామని చెప్పి, తప్పుకు శిక్ష వహించాలని చెప్పి, పోయించాలని చెప్పి, అటువంటి దాన్ని పూర్తి చేసుకోగలుగుతుంది. అటువంటి దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు మీరు. మంచి విషయం మాకు అందించారు సప్తగిరి ప్రేక్షకులకి. అయ్యా గురు సహస్రావధాని గారు, కడిమెళ్ళ వరప్రసాద్ గారు ఇప్పటిదాకా చక్కగా స్కాంద పురాణంలో ఉన్న విశేషాలన్నీ చక్కగా వర్ణించారు, వివరించారు. మన ప్రేక్షకులందరూ కూడాను, సప్తగిరి ప్రేక్షకులు చాలా వివరంగా తెలుసుకుంటున్నారు. కాబట్టి మీరు సహస్రావధాని గారు కదా, అందులో గురు సహస్రావధాని గారు కనుక ఒక పద్యంలోనో గేయంలోనో సప్తగిరి ప్రేక్షకులను ఈ స్కాంద పురాణం అభ్యాసం చేయండి, చదువుకోండి అని వారికి మంచి శుభాలు కలుగుతాయని చెప్పి ఆశీర్వదిస్తూ ఒక చిన్న పద్యం కానీ ఒక గేయం కానీ ఆసుగా చెబితే వాళ్ళందరూ ఆనందిస్తారు. పలుకగలిగిన ఎంతలో పలికినాము, సమయమున్నంతలో చెప్పజాలినాము. పలుకగలిగిన ఎంతలో పలికినాము, సమయమున్నంతలో చెప్పజాలినాము. తృప్తి పడినారో మీర సంతృప్తి పడిరో, సెలవు సంగిన పోయి వచ్చెదము మేము. ధన్యవాదాలు మీకు. బాగుంది, శుభం. హలం బట్టి బంగారం, కలం పట్టి సంస్కారం, గళం ఎత్తి గాంధర్వం సాధించిన జాతి మనది.
శిశువులైన పశువులైన నాగులైన నరులైన తలయూచే సంగీతం వినిపించిన జాతి మనది. అచ్చరలే మత్సరింప నటరాజే పరవశింప అడుగడుగున ఒడుపు చూపి నర్తించిన జాతి మనది. కత్తి కంటె పదునైనది కలమంటూ చాటి చెప్పి సాహిత్యం సౌహిత్యం కలబోసిన జాతి మనది. పైడి జరి పట్టుబట్ట అగ్గెపెట్టెలో అమర్చి పనితనమున పసచూపిన జాణలున్న జాతి మనది. స్వతంత్రతా సమరంలో స్వరాజ్యాన్ని సాధించి మీరు ఏ చరిత్రైనా చూడండి, ఏ పురాణమైనా తిరగేయండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఒక యుద్ధం అంటూ జరిగింది అంటే ఖచ్చితంగా విల్లంబులు ఉండాలి, గదలు ఉండాలి, ఈటలు బదులాలు ఉండాలి, కత్తులు కటార్లు ఉండాలి, తుపాకులు ఉండాలి, బాంబులు ఉండాలి. కానీ చేతితో ఆయుధమన్నదే ధరించకుండగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 7 సముద్రాల అవతలకు గెంటిన ఘన చరిత్ర సృష్టి ఆరంభమైన తరువాత మన భారతదేశానికి మాత్రమే దక్కింది. దట్ ఈజ్ అవర్ ఇండియా, మేరా భారత్ మహాన్ హై. స్వతంత్రతా సమరంలో స్వరాజ్యాన్ని సాధించి అహింసయే 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 ఆయుధమని చాటించిన జాతి మనది. ఆ జాతికి మన పిల్లలు వారసులయ్యదగాలి, భరతమాత కన్నులలో దివ్వెలుగా వెలగాలి. వారంతా అట్టివారు అవుతారని ఆశిస్తాం, వారంతా గొప్పవారు కావాలని కాంక్షిస్తాం, క్రమశిక్షణ మార్గంలో నడవాలని శాసిస్తాం, ఆశిస్తాం, కాంక్షిస్తాం, శాసిస్తాం, సెలవిస్తే విరమిస్తాం. జయోస్తు దిగ్విజయోస్తు. చక్కగా చెప్పారు. ప్రేక్షకులందరూ కూడా, సప్తగిరి ప్రేక్షకులు ఇందులో విశేషాలు విని ఈ చెప్పిన మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు కాబట్టి స్కాంద పురాణంలో ఉన్న విశేషాలను విని వాటి ఆచరిస్తారని కోరుకుంటున్నాను. శుభం. స్వస్తి.